అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్ పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్తవృత్తి వినివర్తనౌషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపద పంకజ సక్తచిత్తే శ్రీమత్పరాంకుశ గురూత్తమలబ్ధ విద్యే శ్రీలక్ష్మణే మునివరే అర్పిత సర్వభారం శ్రీవత్సచిహ్న గురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. హతావజ్యా శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదర శ్రీవత్సాంక గురూత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే సయేషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధ విధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యా హృజ్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే యదీయా శ్రీసూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురు శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి మంగళ సాదరంగా ఆహ్వానాన్ని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి విష్ణుప్రియని మనసారా అభినందిస్తున్నాను. కెనడా నుంచి అక్కడ అన్ని రకాలైనటువంటి తేడాలు ఉన్న ఆ తేడాలని గమనించకుండా శ్రద్ధగా గోష్ఠిలో అన్వయిస్తూ సద్గ్రంథ అధ్యయనం చేస్తోంది. ఇవాళ ఆ పిల్ల చెప్పిన మాటలు బాగున్నాయా అంటే ఏం చెప్తాను చెప్పండి, ఎంత హాయిగా ఉందో. ఒక్క తప్పు వినపడలేదు. చాలా సంతోషం కలిగింది. దాంతోపాటుగా ఒక చిన్న బాధ కూడా కలిగింది. ఈ పిల్లని చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. వీళ్ళని పెద్దలు అలా తయారు చేశారు. చిన్నప్పటి నుంచి ఈ రంగంలో ఒక అభిరుచి కలిగేటట్లుగా. నాన్నగారి శిష్యులే వాళ్ళందరూ కూడా. ఆ పెద్ద తరం నుంచి వీళ్ళ నాయనమ్మ గారి దగ్గర నుంచి నాన్నగారి శిష్యులే. అప్పటి నుంచి వాళ్ళు మప్పిన ఆ పద్ధతిని ఇప్పటికీ మానకుండా అనుసరిస్తున్నందుకు చాలా చాలా సంతోషం కలిగింది నాకు. ఇప్పుడు ఈ పిల్ల చెప్పినట్టే చాలా మంది మంచిగా సద్గ్రంథాలని అధ్యయనం చేసి చక్కగా పెద్దల ముందు వాటి వివరాలని ఇలాగే మననం చేసి వినిపిస్తే పెద్దలందరూ కూడా చాలా ఆనందపడేవారు. చిన్న పిల్లలు వీళ్ళ అంటే విష్ణుప్రియ ఒకప్పుడు చిన్నపిల్లగా ఉండేది. తర్వాత ఆ వయస్సులో మొత్తం వైకుంఠ గద్యం శ్రీరంగ గద్యం చూడకుండా చక్కగా సభలో పెద్దల దగ్గర అనుసంధానం చేసేటట్లుగా కూడా పిల్లలు తయారవుతూ ఉండేవారు. మరి ఏ అసూయ ఆవరించిందో ఏ కలి ఆవరించిందో తెలియదు, కానీ ఇవాళ అక్కడ అసలు గ్రంథాధ్యయనం అన్నటువంటి ఆలోచనే లేకుండా పోయింది. తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది. పిల్ల ఇంత మంచిగా చెప్తోంది. ఒకళ్ళు కాదు, ఎవరికి అలా ట్రైనింగ్ ఇచ్చినా వాళ్ళు అలాగే చెప్పగలిగేటట్టు స్థితిలో ఉండేవారు. నిలపవలసిన వాళ్ళు పెద్దలు. వాళ్ళ అహంకారాలు, ఈగోలు, రాజకీయాలు, కుల రాజకీయాలు చేస్తే సత్పురుషులు దాన్ని సహించరు, వాళ్లతో సహవాసాన్ని అంగీకరించరు. కానీ నష్టపోయింది ఎవరు అంటే, ఇంత శక్తి, దైవదత్తమైనటువంటి శక్తి భగవంతుడు ఇచ్చినా
అది భగవద్ అనుగ్రహం లేదు, ఆచార్య అనుగ్రహం లేదు, పెద్దల యొక్క అహంకారమో లేక కలి ప్రభావం అనుకుంటే ఇంకే రకమైనటువంటి మాట మనకి చెప్పుకోవడానికి ఉండదు. అలా అయిపోయింది. ఇవాళ చాలా బాధ అనిపిస్తుంది. మా నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉండేవారు, నేను పెంచుకున్న తోట అని. మనం ఇష్టంగా పెంచుకున్నటువంటి ఆ గార్డెన్ తర్వాత మనం వదిలేసి వెళ్ళిపోయినా పచ్చగా కలకడలాడాలి అని కోరుకుంటారు కదా ప్రేమ ఉన్నవాళ్ళు. అలాంటి దానిని పాడుబెట్టి దాన్ని మళ్ళీ అసలు మొలవడానికి వీలు లేకుండా నిర్జీవంగా తయారైపోతూ ఉంటే, అది కూడా సాక్షాత్తుగా నాన్నగారి శిష్యులైన వాళ్లే నిర్వాహకులుగా ఉండి ఆ రకమైనటువంటి నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉంటే మనసుకి చాలా బాధగా ఉంటుంది. కానీ ఏమీ చెయ్యలేం. అది ఇంకా ఆ కులంలో ఈ పిల్లలు ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడికి దగ్గరగా లేరు కాబట్టి, ఆ ప్రభావం వాళ్ళ మీద ఇంకా పడలేదు కాబట్టి, లేక పడినా పట్టించుకోకుండా ఉన్నారో తెలియదు. కానీ ఇవాళ విష్ణుప్రియ మాటలు చాలా పాత జ్ఞాపకాలని గుర్తు చేస్తాయి. ఈ పిల్ల నా దగ్గరికి వచ్చి చక్కగా వినయంగా చిన్న లంగా జాకెట్టు వేసుకుని ఆ తిరుప్పావై పాసురాలు చెప్తున్నటువంటి రోజులు గుర్తొచ్చాయి. అసలు చాలా బాగుంది తల్లి. ఇవాళ మీ అనుసంధానం చాలా చాలా ఆనందాన్ని కలిగించింది. భగవద్ అనుగ్రహం ఉండి, రామానుజుల వారి అనుగ్రహం ఉండి, కనీసం ఆ కులంలో ఇలాంటి వాళ్ళు ఒక 4-5 చివరి వరకు కొనసాగితే మన ఆచార్యులు వెంకటాచార్య స్వామి వారికి చాలా ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితిని చూసి వారు ఎక్కడన్నా ఎంతో బాధపడుతూ ఉంటారు. కానీ మళ్ళీ వారికి ఆనందాన్ని కలిగించి ఒక జ్యోతి అయినా వారి మూర్తి ముందర మనం ప్రజ్వలింప చేస్తే అదే మనం వారికి సమర్పించేటటువంటి తాంబూలం, అదే మనం వారికి తెలియచేసుకునేటటువంటి కృతజ్ఞత అని అనిపించింది ఇవాళ. ఇలా అయితే ఇంకా ఎవరూ వీళ్ళని బీట్అవుట్ చెయ్యలేరు అన్నట్లుగా చక్కగా అధ్యయనం చేస్తూ ఉండేవారు. అంత శ్రద్ధగా ఉండేవారు. అసలు విజయనగర గోష్ఠి అంటే భగవద్ విషయం పుస్తకం వాళ్ళకు అక్కర్లేదు అని పెద్దలందరూ ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి గోష్ఠి. అది వాళ్ళ గొప్ప కాదు, మా నాన్నగారి కష్టం అది, మా నాన్నగారి ప్రేమ అది, మా నాన్నగారి యొక్క కమిట్మెంట్ అది అలా తయారు చేసింది వాళ్ళని. కానీ వాళ్ళు అది నిలుపుకోలేకపోయినారు, కావాలని నిలుపుకోలేకపోయినారు, అహంతో నిలుపుకోలేకపోయినారు, పెడత్రోవ పట్టించారు. మళ్ళీ పూర్వపు వైభవం రావాలి అని మాత్రం భగవంతుణ్ణి, ఆచార్యులని, రామానుజుల వారిని మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఇవాళ చాలా సంతోషం కలిగింది. లేకపోతే నేను అసలు పాత విషయాలని తలవను, కానీ ఇవాళ అలా చెప్తున్న వాళ్ళందరూ కంటి ఎదురుగా కనపడ్డారు. ఇంత ఇంపుగా, ఇంత నింపుగా, ఇంత చక్కగా అనుసంధానం చేసుకుంటూ జీవితాలను ధన్యం చేసుకునేవారు. నాన్నగారు పరమపదించిన తర్వాత కూడా ఆ లోటు లేకుండా 20 సంవత్సరాల పాటు ఆ వ్యాసంగం కొనసాగింది. నాకు అసలు పబ్లిక్ లోకి రావడం ఇష్టం లేకపోయినా నేను ఆ నాన్నగారి కోసం వాళ్ళతో నేను ఇదే పబ్లిక్ లోకి రావడం, ఈ కాలక్షేపాలు చెప్పడం అని అయింది. కానీ భగవన్ నిర్ణయం, అది మనం ఏం చేయగలిగినది కాదు. ఇవాళ విష్ణుప్రియ మాటలలో ఒక్కటి కూడా తప్పు దొరకడం లేదు. టైం అయిపోయింది. నాకు చాలా బెంగ అయిపోతోంది. ఎలా 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 ఒకటైనా నేను ఎంచాలి కదా, ఎందుకంటే తప్పులేని వారు తమ తప్పులు ఎరుగరు అని నా వీడియో వింటే చాలా మంది తప్పులే ఉంటాయి. కానీ ఆ తప్పులు ఎన్నే అవకాశం నాకు వచ్చింది కాబట్టి ఎలాగా అని అనుకుంటే చివరిలో నాకు దొరికిపోయింది. వరదరాజ పంచాశతి కాదు, వరదరాజ పంచాశత్ అని. అక్కడ పంచాశత్, వింశతి అనేది మనం 20 దగ్గర అంటాం, కానీ పంచాశతి కాదు, పంచాశత్. తర్వాత ఈ పిల్లలో నేను అభినందిస్తున్న విషయం ఏమిటి అంటే, కన్నడలో ఉంది అంటే పుస్తకాలు అందుబాటులో ఉండవు. అన్నగరాచార్య స్వామి వారిది PDF అయితే అంత చూసి చదివి తెలుసుకునే అంత సమయం ఉండదు అని నేను అనుకుంటున్నాను. కానీ నిన్న ఆ పాంచరాత్రాగమంలో ఉండేటటువంటి శ్లోకాన్ని నేను అనుసంధానం చేశాను కదా, ఎంత స్పష్టంగా మళ్ళీ ఒక్క తప్పు లేకుండా దాన్ని అనుసంధానం చేసింది. మరి మన రఘునాథాచార్య స్వామి వారి గ్రంథంలో ఉన్న ఉర్వ్యామస్తి అనే శ్లోకం కూడా అస్సలు తప్పు లేకుండా అనుసంధానం చేసింది. అయితే ఆ పాంచరాత్రాగమం శ్లోకంలో నేను తప్పు చేశాను. ఎందుకంటే నేను అర్థం వివరిస్తూ మమ అని ఆగి, లక్ష్మి నీకు కూడా ఇష్టమేనా అని లక్ష్మ్యాశ్చ అని చెప్పాను అక్కడ. అంటే అర్థం వివరిస్తూ చెప్తున్నాను కాబట్టి. కానీ అక్కడ ఛందస్సు సరిపోవాలంటే మమచ
లక్ష్మ్యాశ్చ అని ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ పిల్ల చదువుతూ ఉంటే ఛందస్సు సరిపోవడం లేదే అని నాకు టక్మని అనిపించి నేను రాసుకున్నది చూశాను. చూస్తే మా మచ అనే ఉంది. అంటే నేను అని ఉండను, అది ఆ పిల్ల తప్పు కాదు, నేను ఆ చ అనేది అర్థ వివరణలో మరచిపోయి ఉంటాను అని అనుకున్నాను. ఆ శ్లోకం దగ్గర మా మచ్చ అని కూడా పెట్టేసుకుంటే చాలా స్పష్టత ఉంటుంది. ఇతోధికమైన ఆచార్య అనుగ్రహంతో ఇలాంటి వాళ్ళు సంప్రదాయాన్ని నిలుపుకోవాలి, సంప్రదాయ గ్రంథాలని కనీసం వాళ్లేనా అనుభవించాలి, వాళ్లేనా వాళ్ళ మాటలతో అనగలిగేటటువంటి స్థితి కలగాలి అని మనసారా ఆచార్యులని పెరుమాళ్ళని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత స్వస్తి హస్తిగిరిమస్తశేఖరः సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవం ఔపనిషదీ సరస్వతీ. గుణాయత్తం లోకే గుణిషు హిమతం మంగళపదం విపర్యస్తం హస్తే క్షితిధరపతే తత్వయి పునః గుణాః సత్యజ్ఞాన ప్రభృతయౌ తత్వద్గతతయా శుభీభూయం యాతాః ఇతి నిర్ణయిష్మశ్రుతివశాత్ పాణిపాదవదనే క్షణశబ్దైః అంబుజాన్యపది సన్వరదత్వం బాహుభిస్త్వతి విశాలతమాలానాంజనం కరిగిరేరసి శృంగం పరభాగమియాద్రవేస్తమిశ్రా వరదాజ్యత్వయి తన్నిశామయామః గమితా తవ వక్త్రచిత్రభానోః పరభాగన్నను కౌంతలీతమిశ్రా పద్మాయాః ప్రణయరసాత్ సమాసజంస్యాః స్వం బాహుం సుబహుమతో భుజేన తేన కామ్నామాన్వభవదహో దశాం తదాత్వే కంఠస్థే కరిగిరినాథ కంబుకాంతః యా దామోదర ఇతి నామదాతవాసేత్ సా దామా కిల కిణకారిణీ బభూవ తన్నూనం వరద వళిత్రయచ్చలేన త్వన్మధ్య ప్రథమ విభూషణీ బభూవ. శంభోరంభోరుహముఖ సఖాసన్ సహాంకః శశాంకః కుర్వన్ సేవాం వరద వికలో వృత్తహీనః సువక్రః త్వత్పాదాబ్జే ప్రియమఖ నఖచ్ఛద్మనాశ్రిత్య నిత్యం సద్వృత్తో భూత్ సతు దశగుణం పుష్కలో నిష్కళంకః త్వత్పాదాబ్జే ప్రజాతాసురసరిదభవత్ ప్రాక్చతుర్థా తతస్తాసు ఏకాం ధత్తే ధ్రువः సా త్రిభువనమపునా త్రీన్పథో భావయంతి తత్రైకాఖం రజంతి శివయతి తు శివం సా పునః సప్తథా భూత్ తాస్వేకాగాం పునానావరద సగరజ స్వర్గ సర్గం చకార పరిజన పరిబర్హాభూషణాన్యాయుధాని ప్రవర గుణగణాశ్చ జ్ఞానసిత్యాదయస్తే పరమపదమధాండాన్యాత్మదేహస్తధాత్మా వరద సకలమేతత్ సంశ్రితార్థం చకర్థ అనాప్తం హ్యాప్తవ్యం న తవ కిల కించిద్వరదతే జగజ్జన్మస్థేమ ప్రళయ విధయోధీ విలసితం తథాపి క్షోదీయః సురనరకులేష్వాశ్రిత జనాన్ సమాశ్లేష్టుం పేష్టుం తదసుఖకృతాం చావతరసి వివేకధియమేకతో హ్యభినివేశలేశో హరేత్ మహత్వభినివేశనం కిముత తన్మహిమ్నస్తవ అహో విసదృశే జగత్యవతతర్థపార్థాదికం నిజం జనముదంచయన్ వరదతం సమాశ్లేషకః సంశ్లేషే భజతాం త్వరా పరవసః కాలేన సంశోధ్యతాన్ ఆనీయ స్వపదే స్వసంగమకృతం సోఢుం విలంబం బత అక్షామ్యన్ క్షమిణాం వరో వరద సన్నత్రావతీర్ణో భవేః కిన్నామత్వమసంశ్రితేషు వితరన్ వేషం వృణీషేషు తాన్ వరద యది న భువ్యవాతరిష్యః త్రుతివిహితాస్త్వదుపాసనార్చనాజ్యాః కరణపథ విదూరగే సతి త్వయి అవిషయతాని కృతాః కిలా భవిష్యన్ యదపరాధ సహస్రమసజస్రజం తయి శరణ్య హిరణ్య ఉపావహత్ వరద తేన చిరంత్వమవిక్రియో వికృతిమర్భక నిర్భజనాదగాః త్వామామనంతి కవయః కరుణామృతాబ్ధే జ్ఞానక్రియా భజన లభ్యమలభ్యమన్యైః ఏతేషు కేన వరదోత్తరకోసలస్థాః పూర్వం సదూర్వమభజంత హి జంతవస్త్వాం భజత్సు వాత్సల్యవశాత్ సముత్సుకః ప్రకామమత్రావతరేర్వరప్రధా భవేశ్చ తేషాం సులభోదకిన్విదో యదంగధామ్నా నియతః పురారుదః
నరసింహతనురగౌణీ సమసమయ సముద్భవశ్చ భక్తగిరః స్తంభే చ సంభవస్తే పిశునయతి పరేశతాం వరద. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ మనం సింహావలోకనం చేసేద్దాం. నిన్న సింహావలోకనం గురించి చెప్పుకున్నాం కదా. కూరత్తాళ్వాన్ కూడా 71వ శ్లోకంలో సింహావలోకన న్యాయాన్ని పాటించారు అని అనుకున్నాం. అంటే సింహం ముందుకు వెళుతూ ఉంటుంది, కానీ వెనకని గమనించుకుంటూ ఉంటుంది. మిగిలిన జంతువులు అలా ముందుకే వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ సింహం అలా కాదు అని సామాన్యంగా దాన్ని చెప్తారు. శాస్త్రీయంగా చెప్పాలి అంటే ఇది శాస్త్రంలో ఈ సింహావలోకన న్యాయం అని ఉంటుంది కనుక శాస్త్రంలో పూర్వపక్షము సిద్ధాంతము అని రెండు ఉంటాయి. పూర్వపక్షం వాళ్ళు ఏవేవో చెప్తూ ఉంటారు, సిద్ధాంతీకరించే వాళ్ళు దాన్ని ఖండించి సిద్ధాంతాన్ని స్థాపిస్తారు. అలా ఖండించినప్పుడు వాళ్ళతో ఆ ఉక్తులనన్నింటినీ ఖండిస్తారు. సింహావలోకన న్యాయం అంటే మళ్ళీ ఎలాగైతే సింహం జంతువులని చంపి ముందుకెళ్ళిపోతోంది, మళ్ళీ ఆగి ఒక్కసారి ఇలా తల తిప్పి చూసి అక్కడ ఇంకేమైనా కనపడిందా మళ్ళీ వెళ్ళి ఆ జంతువుని మట్టుపెట్టి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంది. అలాగే సిద్ధాంతీకరించేటటువంటి వాళ్ళు సిద్ధాంతులు ఇంకా ఏవైనా ఉక్తులు కనుక అక్కడ ఉండిపోతే దాన్ని కూడా చూసుకుని ఖండించేసి సంపూర్ణంగా సిద్ధాంతాన్ని స్థాపిస్తారు. ఇది శాస్త్రీయంలో శాస్త్ర మర్యాదలో ఉండేటటువంటి ఒక వ్యవహారం అన్నమాట. అలాగే నిన్నటి శ్లోకంలో వెనకనన్నీ చెప్పేసి ఇక స్వదోష భూయిష్టతని చెప్పడానికి ముందుగా ఒక్కసారి సింహావలోకనం చేసుకున్నారు కూరత్తాళ్వాన్. అందుకే మళ్ళీ ఒక్కసారి నృసింహావతార వైభవాన్ని అనుసంధానం చేశారు అని మనం నిన్న చెప్పుకున్నాం. ఒక ప్రకరణం పూర్తి అయింది అని కూడా అనుకున్నాం. మనము సింహాలమే కదా, అందుకని మనం కూడా ఒక్కసారి అవలోకనం చేసుకుందాం. 71 శ్లోకాలు అయిపోయాయి కదా, ఇందులో ఏవేవి గుర్తు పెట్టుకుంటూ వెళ్ళాలి అనే దాన్ని మనం అవలోకనం చేసుకుంటే అందులో మొట్టమొదట మంత్రార్థం, ద్వయమంత్రార్థం. ద్వయమంత్రంలో పూర్వఖండం అది శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే అన్నది. ఆ శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే అన్న మాట ఏ శ్లోకంలో అన్నారు అంటే 2వ శ్లోకంలో. నేనే చెప్పేస్తూ ఉంటాను, మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి, చాలు టైం చాలదు కాబట్టి. 2వ శ్లోకంలో పూర్వఖండార్థాన్ని వివరించారు. అలా మంత్రఖండాన్ని చెప్పినా దాన్ని ఇంకా విస్తారంగా చెప్పారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పారు అంటే 3వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు నారపదముల యొక్క అర్థాన్ని చెప్పారు. 11వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు గుణ వైభవాన్ని చెప్పారు. 21వ శ్లోకం నుంచి 62వ శ్లోకం వరకు దివ్యమంగళ విగ్రహ వైభవాన్ని చెప్పారు. ఈ 63వ శ్లోకంలో పరిజన పరివర్హ అనే శ్లోకంలో సపరివార సమేతుడై ఉండేటటువంటి వైభవాన్ని చెప్పారు. మనం చివరిలో అష్టోత్తర నామాలు చేసిన తర్వాత సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః అంటాం కదా. అందుకని ఆ దివ్యమంగళ విగ్రహం అన్న తర్వాత సమస్త పరివారం కూడా రావాలి కనుక పరిజన పరిబర్హ అనేటటువంటి శ్లోకం ఆ రకంగా మనకి ఒక సమగ్రతని ఇస్తోంది అనుకొని, అంటే 62 దాకా అని మనం చెప్పుకున్నాము. తర్వాత ఉన్నది పరిజన పరివర్హ. ఆ తర్వాత స్వామికి ఉండేటటువంటి కృపా వైభవాన్ని తెలియచేస్తూ మనకి విభవ అవతార వైభవాన్ని తెలియచేశారు. అక్కడ ఒక్కసారి మనం మళ్ళీ కనుక పరిశీలనగా చూసుకుంటే అందులో 64వ శ్లోకం దగ్గర నుంచి ఏ శ్లోకంలో ఏ రకంగా విభవ అవతారానికి హేతువుని చెప్పారు అనేది కూడా ఒక్కసారి చూసేసుకుందాం. మళ్ళీ తర్వాత ముందుకెళ్ళిపోతాం కాబట్టి వెనక్కి మనం రాం కనుక ఇప్పుడు పరిజన పరిబరహ అనే తర్వాత విభవావతార వైభవాన్ని చెప్తున్నప్పుడు మొదటి శ్లోకం అనాప్తం హ్యాప్తవ్యం అనేటటువంటి శ్లోకంలో తనకి ఏమీ దానివల్ల ప్రయోజనం పొందవలసినది లేకపోయినా ఎందుకు అవతరించాడు అంటే భగవద్గీతలో చెప్పినట్లుగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం సమాశ్లేష్టం పేష్టం అనే క్రియలు గుర్తుపెట్టుకుంటే వెంటనే మనకి ఆ శ్లోకపాదం గుర్తొచ్చేస్తుంది. తర్వాత 65వ శ్లోకం ఎందుకు అవతారానికి కారణం ఏమిటి అంటే ఆయనకి భక్తుల పట్ల ఉండేటటువంటి అభినివేశం అని చెప్పారు. దానివల్ల ఆయన అంత సులభుడై సౌశీల్యంతో ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. నిజం జనం పార్థాధికం అన్న చోట ఆయనకు ఉండేటటువంటి ఆశ్రిత సౌశీల్యం అనే లక్షణాన్ని చెప్పారు.
తర్వాత శ్లోకం చూడండి, 66వ శ్లోకం. ఆయన కాల అతిక్రమని అంటే వేచి ఉండలేక వచ్చాడు అని అన్నారు. సంస్కారాలు చేసి కాలక్రమానుగుణంగా తీసుకొని రావడం అని కాకుండా తను తన దగ్గరికి మనని తీసుకుని వెళ్ళడం కాదు, మన దగ్గరికే ఆయన వచ్చాడు. ఇది కూడా సౌశీల్యవశం చేత ఆయన క్షణేపితే యద్విరహోతి దుస్సహ. ఈ శ్లోకం ఇక్కడ మనం చెప్పుకున్నాం. విరహాన్ని సహించలేక, విశ్లేషాన్ని సహించలేక అన్నారు. తర్వాత 67వ శ్లోకంలో అసలైనటువంటి ఒక మర్యాదని చూపించారు. అసలు కారణం ఇది అని చెప్పారు. ఆయన కనుక వచ్చి కంటికి కనపడకపోతే ఆయన్ని కుందేటి కొమ్ములాగా, ఆ గగన కుసుమంలాగా లేని వస్తువు కింద అనేసుకుంటారు. అందుకని ఉన్నది అనేటటువంటి ఒక విశ్వాసాన్ని కలిగించటం కోసం తన చేత శాస్త్ర విధులని మన చేత నిర్వర్తింప చేయడానికి అనుగుణంగా విశ్వాసాన్ని కలిగించడానికి వచ్చాడు. అది వ్యతిరేక పద్ధతిలో చెప్పారు అని అనుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. ముందున్నది మనకు సమన్వయ పద్ధతిలో చెప్పారు, అన్వయ పద్ధతిలో ఇది వ్యతిరేక. వచ్చి ఉండకపోతే ఎంత ప్రమాదం అయిపోయి ఉండేది అని అంటాను, చూసారా. ఇప్పుడు జానకమ్మ గారు చెప్తున్నారు, మేము చక్కగా గ్రంథాలు చదువుకుంటున్నాము, జానకమ్మ గారు చెప్పడం వల్ల మేము చదువుకుంటున్నాము. ఇది అన్వయ పద్ధతి అన్నమాట. అలా కాకుండా జానకమ్మ గారు కనుక దొరికి ఉండకపోతే మేము చదువుకోగలమా అని అన్నాం అనుకోండి. ఒకటే భావం మనం చెప్తున్నాం, కానీ దాన్ని అన్వయంగానూ చెప్తున్నాం, వ్యతిరేకంగానూ చెప్తున్నాం. ఆ వ్యతిరేకంగా చెప్పినది ఆయన అవతరించి ఉండకపోయినట్టయితే అని చెప్పారనమాట కూరత్తాళ్వాన్ అందులో వ్యతిరేక పద్ధతిలో. తర్వాత స్వామికి ఉండేటటువంటి వాత్సల్యము, స్వామికి ఉండేటటువంటి కృప, స్వామికి ఉండేటటువంటి సౌలభ్యము, 3 అవతారాలని వరుసగా ప్రస్తావన చేశారు. నృసింహ, రామ, కృష్ణ అవతారాలని. ఆ తర్వాత సింహావలోకన న్యాయం ద్వారా ఒక చిన్న వృత్తంలో ఆ నరసింహ వైభవాన్ని మనకి చెప్పారు అని, వాత్సల్యానికి పరాకాష్ఠగా చెప్పారు అని మనం అది నిన్న దాకా అనుసంధానం చేసుకున్నాం. ఇది సబ్జెక్ట్ వైజ్ గా మనం చేసుకున్నటువంటి ఒక రివిజన్ అని అనుకుందాం. ఇక మనం మొదటి 6 దశకాలలో ఉండేటటువంటి వృత్తాలు, 62 నుంచి ఉండేటటువంటి వృత్తాలు, అవి కూడా ఒక్కసారి మనం అనుసంధానం చేసుకుందాం. మొదటి 6 దశకాలలో మొదటిది రథోద్ధత వృత్తం అని అనుకున్నాం, రెండవది శిఖరిణి వృత్తం అనుకున్నాం, మూడవది స్వాగత వృత్తం అని అనుకున్నాం, నాలుగవది వసంత మాలికా వృత్తం అనుకున్నాం, ఐదవది ప్రహర్షిణి అనుకున్నాం, ఆరవది మందాక్రాంత అని 6 వృత్తాలు 60 దాకా 61 దాకా మనం అనుసంధానం చేసుకున్నాం. 62 నుంచి 71 దాకా వృత్త కదంబం అని అనుకున్నాం. గుర్తుందా? వృత్త కదంబం అని అనుకున్నాం. నేను ఇది అడుగుతూ మీరు చెప్తూ ఉంటే బాగుంటుంది, కానీ టైం చాలదు, మీరు టైప్ చేయడం ఇదంతా టైం చాలదు. కాబట్టి ఇప్పుడు మనం 71 దాకా వచ్చాం కదా, 71 నుంచి 62 దాకా వెళదాం. కనీసం ఆ రకంగానైనా మనకి ప్రాక్టీస్ అవుతుంది. వరుసగా అంటే మీరు వరుసగా రాసేసుకున్నారు కాబట్టి అది ఈజీ అయిపోతుంది. గుర్తుపెట్టుకోవాలంటే మనం కొంచెం రివర్స్ గేర్ లో వద్దాం. వస్తే 71వ శ్లోకం ఆర్యా వృత్తం అని అనుకున్నాం కదా. 70వ శ్లోకం వంశస్థము అనేటటువంటి వృత్తం. సరిగ్గా రాసుకున్నారో లేదో, లేకపోతే ఒకసారి కరెక్షన్స్ చేసుకోండి. 71 ఆర్యా వృత్తం. 10 శ్లోకాలు ఉంటాయి అన్నమాట, అంటే 10 వృత్తాలు మనకి రావాలి. 70వ శ్లోకం వంశస్థం అనేటటువంటి వృత్తం. 69వ శ్లోకం వసంత తిలకం అనేటటువంటి వృత్తం. 68 ధృత విలంబితం అనేటటువంటి వృత్తం. కావాలంటే శ్రీపతి స్తుతిమాలలో వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోండి, పర్వాలేదు. 68 ధృత విలంబితం, 67 పుష్పితాగ్ర అనే వృత్తం, 66 శార్దూల విక్రీడితం అనేటటువంటి వృత్తం, 65 పృథ్వీ అనేటటువంటి వృత్తం, 64 శిఖరిణి అనేటటువంటి వృత్తం, 63 మాలిని అనే వృత్తం, 62 శ్రద్ధరా అనేటటువంటి వృత్తం. ఇవి మొత్తం 10 వృత్తాలు. అందులో మనకి రిపీటెడ్ గా వచ్చినటువంటి వృత్తం శిఖరిణి అనేది మనం 2వ దశకంలో శిఖరిణి వృత్తాన్ని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వబోతున్నది, అంటే కొత్తగా మనం ఇప్పుడు ప్రారంభం చేసుకునేటటువంటి దశకానికి వసంత తిలక వృత్తంలో సాగుతుంది అనమాట. అంటే అయిన దాంట్లో ఒక వృత్తం అందులో కలిసింది, అవ్వబోయే దాంట్లో ఒక వృత్తం ఈ 10 ఉంది. వసంత మాలిక వేరు,
వసంత తిలకం వేరు, గుర్తుపెట్టుకోండి. వసంత మాలిక మనకి 4వ దశకంలో వచ్చింది. వసంత తిలక వృత్తం 69వ శ్లోకం అని అనుకున్నాం. ఇప్పుడు మనం 72 నుంచి ఆ వృత్తంలోనే సాగేటటువంటి శ్లోక దశకాన్ని అనుసంధానం చేసుకుంటాం. ఇది మనం చేసుకున్నటువంటి సింహావలోకనంగా తెలుసుకుంటూ ఇప్పుడు మనం కొత్త టాపిక్ లోకి వెళ్ళబోతున్నాం. ఇప్పటి వరకు మనం శ్రీమన్నారాయణ చరణం అన్న పార్ట్ వరకు తెలుసుకున్నాం. దివ్యమంగళ విగ్రహం అంటే అదే విభవ వైభవం కూడా అందులో కలిస్తే శ్రీమన్నారాయణ చరణం అన్నంత వరకు వచ్చాం. ఇప్పుడు శరణం ప్రపద్యే అని అనాలి. శరణు వేడుతున్నాను అంటారు. ఈ శ్లోకాల పరంపరని ఆ శరణు వేడడం వరకు కలిపి కొన్ని శ్లోకాలు అని అంటారు. అలా కాకుండా కొంచెం కొంచెంగా విడదీసుకుంటూ స్పష్టంగా చెప్తున్నారు మనకి అన్నంగరాచార్య స్వామి వారు. విభవావతార వైభవం మనకి 8 శ్లోకాలలో చెప్పబడింది అని కదా అనుకున్నాం మనం. 64 నుంచి 71 వరకు అని అనుకున్నాం. అలాగే మరొక 8 శ్లోకాలలో, అంటే ఇక్కడి నుంచి 8 శ్లోకాలలో, 72 నుంచి 8 శ్లోకాలలో తను ఎంత దోషాలతో కూడి ఉన్నారో ఆ విషయాన్ని చెప్తున్నారు. దోష భూయిష్టత్వం అంటారు. అంటే ఈ దోష భూయిష్టులు అంటే దోషాలతో నిండి ఉండడం, దోషాలే కలిగి ఉండడం అని అనుకుంటే అది ఎవరి దోషాలు, ఎవరి గురించి చెప్పాలి? భగవంతుళ్ళు అయితే దోషాలే ఉండవు కాబట్టి స్వదోష భూయిష్టత అనేటటువంటి ఒక అంశం ఈ 8 శ్లోకాలలో చెప్తున్నారు అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చివరిలో 8వ శ్లోకం దగ్గర మనం చెప్పుకుందాము. 72 నుంచి ఎక్కడి వరకు? 8 శ్లోకాల వరకు. అంటే నెంబర్ మీరే చూసుకోండి. అందులో చెప్పబడుతున్నటువంటి అంశం ఏది అని అంటే అది స్వదోష భూయిష్టత. స్వామి, నీ చరణాలని నేను పడదామని అనుకుంటున్నాను. నేనేమి పవిత్రుడని కాదయ్యా, నా రూపం నీకు చూపిస్తాను. ఇంతవరకు నీ మీద కెమెరాని నేను ఫోకస్ చేసి పెట్టాను, జూమ్ చేసి పెట్టాను, నీలో ఉండేటటువంటి వైభవం అంతా తెలిసేటట్లుగా పెట్టాను. చూడండి, ఏమైనా ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటే అప్పుడప్పుడు ఆడియన్స్ వైపుకి కూడా తిప్పి ఉంటాడు. రోజు సహస్రదీపాలంకరణ మనం చూస్తూ ఉంటే ఎక్కువసేపు పెరుమాళ్ళ వైపే కెమెరా ఉంచినా అప్పుడప్పుడు ఆడియన్స్ ని కూడా అలా తిప్పి చూస్తూ ఉంటే ఆ ఒక్క క్షణం మనం కనపడితే మనకెంతో ఆనందం అయిపోతుంది. అహో, మనం కూడా ఉన్నాము, టీవీలో కనపడ్డాము అని. అలా ఒక్కసారి కెమెరాని తన వైపు తిప్పుకుంటున్నారు. ఇక్కడ కెమెరా వేరే లేదు, స్వామి దృష్టే, కూరత్తాళ్వాన్ దృష్టే ఉంది. ఆ స్వామిని ఇంతవరకు అద్భుతంగా చూసాం మనం. ఇప్పుడు కొంచెం అలా తిరుగుతోంది కెమెరా, ఆడియన్స్ వైపుకు తిరుగుతోంది. ఆడియన్స్ ఎవరు? మనమే అన్నమాట. మనం ఎలా ఉంటాం అంటే మనకి ప్రతినిధిగా చెప్తున్నారు కూరత్తాళ్వాన్. ఇవన్నీ కూరత్తాళ్వాన్ లో ఉండే దుర్లక్షణాలు కాదు, కానీ జీవులలో ఉండేటటువంటి చెడు. ఎన్ని రకాలైనటువంటి అనర్హతలు కలిగి ఉంటామో, మన ప్రవృత్తి ఎలా ఉంటుందో దాన్ని ఈ శ్లోకం నుంచి చెప్తూ అలాంటి నన్ను నువ్వు క్షమించు అని ఆయర్ పాదాలని పడతారనమాట. అంటే శరణు వేడడానికి ముందు 8 శ్లోకాలలో స్వదోష భూయిష్టత అనేటటువంటి అంశాన్ని ప్రస్తావన చేస్తున్నారు అని అనుకుంటూ శ్లోకాన్ని ముందుగా చదువుకుందాం. తాపత్రయీమయదవానల దహ్యమానం ముహ్యంతమంతమవయంతమనంతనైవ స్థాతుం ప్రయాతుం ఉపయాతుం అనీశమీశ హస్తీశ దృష్ట్యమృత వృష్టిభిరాభజేథా. కురత్తాళ్వానికి అలాగా వచ్చేస్తున్నాయి, ప్రవాహంలో వచ్చేస్తున్నాయి పదాలు. అందులో అనుప్రాసలు కూడా పడుతున్నాయి, శబ్దాలంకారాలు కూడా వస్తున్నాయి. ఎంత అందంగా ఉందో చూడండి ఈ శ్లోకం. అలాంటి ఒకేలాంటి అక్షరాలు ఉన్న పదాలు వేరే 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 మనకి వస్తూనే ఉన్నాయి కదా. ఇందులో మన మళ్ళీ ఒక్కసారి శ్లోకం చూడండి. తాపత్రయీమయ దవానల దహ్యమానం ముహ్యంతమంతమవయంతమనంతనైవ స్థాతుం ప్రయాతుం ఉపయాతుం అనీశం ఈశా హస్తీశ దృష్ట్యమృత వృష్టిభిః ఆభజేథా. ఈశ, అనీశ, హస్తీశ ఈ పదాలన్నీ ఒక్కొక్క అక్షరం అంతే. అవయంతం, ముహ్యంతం ఇవన్నీ శబ్దాలంకారం మనకి ఇందులో కనిపిస్తుంది.
ఇప్పుడు మన గురించి మనం చెప్పుకుంటున్నాము. ఎవరి దగ్గర? వరదరాజస్వామి దగ్గర. మన ప్రతినిధిగా ఎవరు అంటే మన పక్షాన ఎవరు చెప్తున్నారు? కూరత్నాళ్వాన్ చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు అనేసరికల్లా మన శ్లోకంలో సంబోధన పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకెవరితో చెప్తారు? వరదరాజుతోటే కదా. వరదరాజుని ఏమని పిలుస్తున్నారు ఈ శ్లోకంలో? ఒక్కసారి సంబోధన పదాలు చూడండి. హస్తీశ అనేది మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. హస్తిగిరినాథ అనేది ఒక సంబోధన ఉంది. ఈశా అనేది ఒక సంబోధన ఉంది. నిన్న మనం పిసునయన్ అనే పదానికి అదే శ్లోకాన్ని చెప్పుకున్నాం కదా. ఆధిరాధ్యం అధకం భువనానాన్ ఈ పిసునయన్ కిల అనే దాంట్లో ఈశా అనే పదం అక్కడ సంబోధనగా ఉంటుంది. ఈశా అనేది సంబోధన, హస్తీస అనేది సంబోధన. అది కాకుండా ఇంకో సంబోధన పదం ఉంది, అనంత అనే పదం ఉంది చూడండి. అనంతశయం స్వాత్వాం అని ఒక శ్లోకంలో మనకు వచ్చింది. అక్కడ అనంతశయనుడు అని అక్కడ చెప్పుకున్నాం మనం. ఇక్కడ అనంత అన్నది సంబోధనగా చెప్తున్నారు. అనంతుడా, ఈశుడా, హస్తీసుడా అని 3 సంబోధన పదాలని ఇందులో ప్రయోగిస్తున్నారు. క్రియాపదం చివరిలోనే ఉంది చూడండి. ఆభజేథాః అనేది క్రియాపదం. అభవిష్యం ఇలాంటి పదాలు మనకి ఇంతకు ముందు వస్తున్నాయి కాబట్టి అలా జాగ్రత్తగా దాన్ని విడదీసుకుని ఆభజేథాః అని అనుకోకుండా ఆభజేథాః అనేది క్రియాపదం. పూర్ణమైనటువంటి క్రియాపదంగా ఆభజేథాః అని అనుకుందాం. అలాగే అవాంతర క్రియలు కూడా 3 ఉన్నాయి చూడండి. 3 సంబోధనలు ఉన్నాయి, 3 అవాంతర క్రియలు ఉన్నాయి. ఏవేవి అంటే స్థాతుం, ప్రయాతుం, ఉపయాతుం అని 3 పదాలు ఉన్నాయి. ఇవి 3 క్రియాపదాలే, అవాంతర క్రియాపదాలు. పరిపూర్ణ క్రియలు కాదు, అవాంతర క్రియలు. స్థాతుం, ప్రయాతుం, ఉపయాతుం అని. అలాగే తనకుండేటటువంటి స్థితిని తెలియచేస్తూ ముహ్యంతం, దహ్యమానం అనేటటువంటి క్రియలు, క్రియాపదాలే అవి కూడా మనకి ఒక రకమైనటువంటి పనిని సూచిస్తూ ఉండేటటువంటి పదాలు. ఇప్పుడు మనం క్రియాపదంతో సంబోధన పదాన్ని ముందు పెట్టుకుని మధ్యలో మిగిలిన శ్లోకార్థాన్ని సమన్వయం చేసుకోబోతున్నాం. క్రియాపదం ఆభజేథాః. భజ అనే ధాతువు మనకి చాలా సార్లు వచ్చింది. భజ సేవాయాం అని ధాతువు. అక్కడ ఉండేటటువంటి ప్రకరణాన్ని బట్టి మనం పొందడము, చెందడము, సేవించడము అని అవడము, ఇలా రకరకాలుగా మనం అర్థాలని చెప్పుకుంటున్నాం. ఇందులో ఆభజేథాః అనేటటువంటి క్రియాపదాన్ని ఏ అర్థంలో చూపిస్తున్నారు అని అంటే నన్ను పొందుగాక అంటున్నారు. ప్రాప్నుయాః అని అంటున్నారు. ఏమిటి, ఎలా అంటే నన్ను నువ్వు తడిపేయాలి అంటున్నారు. ఇందులో భజేథ అంటే నన్ను అందుకో, నన్ను పొందు అనే అర్థంలో ఈ క్రియాపదం చెప్పబడుతుంది. వరద్ అనంత, ఈశ, హస్తీశ అంటూ ప్రారంభం చేస్తున్నారు. ఈ స్థితి ఎలాంటి స్థితి? కూరత్తాళ్వాన్ ఇప్పుడు చెప్తున్నటువంటి వర్ణన మనమందరము ఎలాంటి స్థితిలో ఉన్నామో దాన్నే చెప్తున్నారు. ఇక్కడ వర్షం కావాలి, వచ్చిన ప్రమాదం ఏది అంటే అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు అంటుకున్నాయి, మిన్నంటుతున్నాయి మంటలు. ఆ మంటల మధ్యలో చిక్కుకున్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని కాపాడాలి అంటే తనంత తాను కాపాడుకోలేడు. మంటలలో చిక్కుకున్నటువంటి వ్యక్తిని వచ్చే బయటకు వచ్చాయి అని పైనుంచి అరిస్తే వాడు రాగలడా? రాలేడు. నీకేం పర్వాలేదు, మంటలు చల్లారేదాకా హాయిగా అక్కడే ఉండు అంటే ఉండగలడా? ఉండలేడు. ఇదిగో బాత్రూమ్ లోను బకెట్ ఉంది, ట్యాప్ తిప్పి నీళ్లు పట్టి నీళ్లు వెయ్యి అని అన్నారనుకోండి, వెయ్యగలడా? వాడు మధ్యలో ఉన్నాడు, మంటల మధ్యలో ఉన్నాడు. ఏమవ్వాలి? ఎలా మంట తగ్గాలి అంటే నీళ్లు పైనుంచి నువ్వు పొయ్యాలి. నువ్వు పోసిన నీళ్ల కంటే హఠాత్తుగా వర్షం వచ్చిందనుకో ఆ మంటలన్నీ ఆటోమేటిక్ గా చల్లారిపోతాయి. ఇప్పుడు మనం అలాంటి మంటల మధ్యలో ఉన్నవాళ్ళం. ఏ మంటలలో మనం ఉన్నాము అనంటే శ్లోకం ప్రారంభిస్తున్నారు చూడండి. తాపత్రయీమయా, తాపత్రయం అనేటటువంటి అని అర్థం అనమాట. తాపత్రయమే ఒక దావాగ్ని అని చెప్తున్నారు.
వేరే దావాగ్ని లేదు. ఇక్కడ అగ్ని, బడబాగ్ని, దావాగ్ని, కార్చిచ్చు అంటాం చూసారా, ఆ కార్చిచ్చు అని అనుకుందాం మనం. అడవులలో పుడుతుంది. ఎందుకు పుడుతుందో తెలియదు, ఎలా పుడుతుందో తెలియదు, కానీ మొత్తం అంతా భస్మం చేసేస్తుంది. అప్పుడు అడవి మధ్యలో ఉన్న వాళ్ళకి దిక్కు తోచకుండా అయిపోతుంది. మనం కూడా అలాగే తాపత్రయ మధ్యంలో ఉన్నాం. 3 తాపాలు అంటున్నారు, అవి చెప్పుకుందాం మనం. ముందు ప్రతిపదార్థం చెప్పేసుకున్న తర్వాత 3 తాపత్రయీమయా, తాపత్రయం అనేటటువంటి దవానల, దావాగ్ని చేత దహ్యమానో, దహింపబడుతూ ఉన్న, అంటే వర్తమాన కాలిక క్రియే అది. దహింపబడ్డా కాదు, దహింపబడుతూ ఉన్న. సంసారంలో ఉన్న వాళ్ళందరికీ ఆ దావాగ్ని మధ్యంలో దాహం అంటే దహింపబడడం అనేది సహజంగా జరుగుతూ ఉండేటటువంటి ఒక ప్రక్రియ. ఇప్పుడు తమని గురించి తాము చెప్పుకుంటున్నారు కూరత్తాళ్వాన్. నేను ఎక్కడున్నానో తెలుసా? తాపత్రయ మధ్యంలో ఉన్నాను. అది ఎలా ఉందో తెలుసా? దావాగ్నిలో ఉంది. ఏం చేస్తోందో తెలుసా? దహించేస్తోంది. అలా దహింపబడిపోతున్నాను, కాలిపోతున్నాను నేను. అలా కాలిపోతున్న నాకు ఈ దావాగ్నిలో కాలిపోవాలని కోరిక ఉండదు కదా. కానీ ఆ అగ్ని యొక్క తీవ్రత వల్ల, దాని యొక్క వేడి వల్ల నాకు అసలు ఎక్కడ ఏ దారి తోచటం లేదు. మొహ్యంతో మోహపడిపోతున్నాను. ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, కొంతమంది అయితే తెలివిగా బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రమాదం వాటిల్లింది అనేసరికి యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి, కొంతమంది అలర్ట్ గా ఉండి ఆ ప్రమాదాన్ని తట్టుకుని అందులోంచి బయటికి రావడానికి ప్రయత్నం అయితే చేస్తారు. కానీ కొంతమంది ఆ ప్రమాదం అనేసరికల్లా వీళ్ళకే అసలు ముందు మూర్ఛ వచ్చేస్తుంది, వీళ్ళకే ముందు తెలివి తప్పిపోతుంది. ఇంకా ఆ తర్వాత బయటికి రావడం ఏమిటి, ఉన్న ప్రమాదం కూడా ఇంకా ఎక్కువ చేసుకుంటారు. అలాంటి స్థితి ఏర్పడుతుంది. అలాగా ఈ తాపత్రయ మధ్యంలో ఉన్న మనకి మొహ్యంతో మోహం ఏర్పడిపోతుంది. అంటే దిక్కు తోచకుండా అయిపోతుంది, విచక్షణ లేకుండా అయిపోతాం. ఏదైనా కంగారు అవుతుంది కదా, ఏది చెయ్యాలో అది చెయ్యాలన్న థాట్ రావడమే వాళ్ళ తెలివితేటలకి నిదర్శనం. అది లేకుండా ఉంటే అదే మోహం అంటారు. వివేచన జ్ఞానం లేకుండా ఉన్నా అని అర్థం అనమాట. మనం అలా ఉంటాము ఈ సంసారంలో. మొహ్యంతో పోని ఒక్క క్షణం అలా మోహం కలిగింది, తెలివి తప్పింది, కానీ మళ్ళీ వెంటనే తెలివి వస్తుంది. ఎంతసేపు తెలివి తప్పి పడి ఉంటారు, తెలివి వస్తుంది. తెలివి వచ్చిన తర్వాత దానికి ఒక ఉపాయాన్ని కనుక్కోవచ్చు కదా. అంటే అంతం నైవా అవయంతో, అంతనేది నేను కనుక్కోవడం అనేది నాకు సాధ్యం కాదు. ఈ తాపత్రయం అనేటటువంటి దవాగ్ని మధ్యంలో దాహం పొందుతూ ఉండేటటువంటి నేను ఈ సంసారం అనేటటువంటి దాంట్లోంచి ఈ అగ్నిని దాటడానికి అంతం నైవా అవయంతం, అంతమును నేను తెలుసుకోకుండా ఉన్నా అని అర్థం అనమాట. అవజానంతి అనే పదం గుర్తొస్తే అవయంతం అనేటటువంటి పదం మనకి తెలుస్తుంది. అజానంతం అని అర్థం అనమాట. నైవ అవయంతం అంటే తెలుసుకోకుండా ఉన్నా. ఎప్పుడు ఇది ఎప్పుడు దీనికి అంత ఎక్కడ, దీనికి ఎండ్ ఎక్కడ, దీన్ని నేను ఎప్పుడు దాటగలుగుతాను, దీని చివర ఏది అని తెలుసుకోవడం అనేది సాధ్యం కావటం లేదు అంటూ అనంత అంటున్నారు. ఇది ఒక సాభిప్రాయ విశేషణాలు అంటారు వీటిని. అంటే ఒక అభిప్రాయంతో ఆ విశేషణాన్ని ప్రయోగిస్తారు. ఇక్కడ అనంత అనే విశేషణానికి ఈ ప్రయోజనం ఏమిటి? ఆ కురత్తాళ్వాన్ హృదయంలో ఉండేటటువంటి అభిప్రాయం ఏమిటి అంటే, స్వామి పేరు అనంతుడు. అనంతుడు అంటే అర్థం ఏమిటి? అంతము లేనివాడు అని కదా అర్థం. దేనికి అంతం లేదు అంటే, దేశ కాల వస్తు పరిచ్ఛేదం లేని స్వరూప రూప గుణ విభవములు కలిగినవాడు కనుక ఆయన అనంతుడు అని చెప్పబడుతున్నాడు. స్వామి, ప్రయత్నం చేస్తే ఒకవేళ నీవు అనంతుడివి కాదు అని నీ వైభవానికి అంతైనా దొరుకుతుందేమో, కానీ నాకుండేటటువంటి ఈ మోహానికి మాత్రం అంతు తెలియదు అని, నాకు కలుగుతుండేటటువంటి ఈ మోహం అంత అనంతమైనది అని గుర్తొచ్చి అనంత అంటున్నారు. అంటే నీ వైభవమైనా అందుకోగలుగుతామేమో కానీ
నా మోహం అయితే అంతులేనిది అని చెప్తున్నారనమాట. అంతులేని కథ అని ఏవో కొన్ని టైటిల్స్ వచ్చాయి కదా ఇదివరకు సినిమాలకి. అలాగా నైవా అవయంతం, నా అంతు తెలియకుండా ఉన్నటువంటి అలా ఉన్న నేను పోనీ చెయ్యవలసిన పనులు చేస్తున్నానా? ఉన్నది సంసారంలో, ఉన్నది తాపత్రయ మధ్యంలో ఉన్నవాడిని మోహపడుతున్నాను అంటే సంసారంలోనే మునిగిపోతున్నాను. ఎప్పుడు బయటికి తేలుతానో తెలియదు. ఈ జన్మకి ఇంకింతేనమ్మా, ఎప్పుడు బయటపడతానో తెలియదు అని ఆ ఇంట్లో వాళ్ళ మీద కోపం వస్తే ఆ ఇల్లాలు ఎలాగైతే విసుక్కుంటుందో అలాగే ఇంతే, ఇదే రాసి పెట్టుంది, ఇలా మగ్గిపోవలసిందే, ఇలా చాకరీ చేస్తూ ఉండవలసిందే, గుమ్మం కదలడానికి ఉండదు అని అనుకుంటున్నట్లుగా ఈ తాపత్రయాన్ని దాటి మనం వెళ్ళలేము. పోనీ ఇంట్లో ఉండి ఆవిడ ఇంటి పనులు చక్కదిద్దుతోందా అంటే ఆ స్థితి కూడా లేకుండా ఉంది. ఏం చేస్తున్నాను నేను అంటే స్థాతం, స్థిరంగా ఉండడం అంటున్నారు. అంటే బంధాన్ని కలిగించేటటువంటి పనులని చెయ్యకుండా ఉండడం అని అర్థం. నేను ఈ సంసారంలో ఉండి కొన్ని పనులు చేస్తున్నాను, ఆ పనుల వల్ల నాకు మళ్ళీ బంధం ఏర్పడుతుంది. వాటిని అన్నింటినీ వదిలేద్దాము అని అనుకుంటే కోపగించుకుంటుంది ఇల్లాలు, కానీ పని చేయడం మానేస్తుందా చెప్పండి? అందరూ వెళ్ళిపోతారు, ఇంటడి చాకరీ ఉంటుంది, చెయ్యొద్దు అనే అనుకుంటుంది, కానీ చెయ్యలేదు మానలేదు. ఇదే మనకు ఉండేటటువంటి డైలమా అయితే. అందులో ఇప్పుడు పాపం 60s దాటిన తర్వాత పిల్లల దగ్గర ఉండేటటువంటి పేరెంట్స్, అదే ఫారెన్ వెళ్ళినా ఫారెన్ లో అయితే కొన్ని సౌకర్యాలు ఉంటాయి, అయినా పనులు చేసుకోక తప్పదు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బిజీ లైఫ్ చూసిన తర్వాత అయ్యో పాపం వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి, ఈ బాధ్యతని మనం పొందాలి, తీసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ శారీరకంగా చూస్తే ఆ బాధ్యతని నిర్వహించగలిగేటటువంటి శక్తి ఉండదు. అప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చెయ్యలేరు మానలేరు అనేటటువంటి స్థితి ఏర్పడుతుంది. చెయ్యలేక మానలేక అంటున్నారు కూరత్తాళ్వాన్. ఇందులో అదే అంటున్నారు. ఏదో సినిమా పాటలో కూడా ఉంది చూసారా, వెళ్ళలేను మా ఉండలేను అని ఏదో పాట గుర్తొచ్చింది నాకు. అలాగా ఉండలేక వెళ్ళలేక అనే పదప్రయోగమే ఇక్కడ సంస్కృతంలో చేస్తున్నారు. స్థాతుం, స్థాతుం అంటే ఉండలేక, ప్రయాతం ముందుకి వెళ్ళలేక అంటే కర్మాచరణాన్ని మానలేక, కర్మాచరణాన్ని చెయ్యలేక. పోనీ ఎందుకు వీటి గురించి గోలా? భగవంతుణ్ణి పడితే అయిపోయింది కదా అంటే ఉపయాతం, ఉప అంటే సమీపే, దగ్గరికి, ఉపయాతం నీ దగ్గరికి రాలేక, అన్నీ మాని ఉండలేక, లేదా అన్ని కర్మాలు చెయ్యలేక, అవన్నీ విడిచిపెట్టి నీ పాదాలని పట్టలేక అని అర్థం అన్నమాట. స్థాతం, ప్రయాతం, ఉపయాతం. ప్రయాతం అంటే సరే సరే ఏదో జరుగుతోంది కదా, జరగని, ఇలా వెళ్ళని ఎన్నాళ్ళైతే అన్నాళ్ళు అని అనుకుని అందులో ఆ పనులే చేస్తూ ఉండడం, లేదా స్థాతం అవన్నీ మానేసి ఉండడం, లేదా మంచిది ఉపాయమైనటువంటి ప్రపత్తి చేయడం, పరమాత్మ పాదాలని పట్టడం. ఇంటి పని తప్పాలంటే ఏం చెయ్యాలి? ఉండలేక మానలేక అంటే చెయ్యలేక, చెయ్యకుండా ఉండలేని స్థితిలో కాలక్షేపం వచ్చింది అనుకోటి, అప్పుడు అయ్యో జానకమ్మ గారి కాలక్షేపం ఇవాళ మా అంతే ఎలాగా అని ఆ కాలక్షేపానికి వచ్చేయడం. వచ్చేస్తే ఏమైందనమాట, ఇప్పుడు ఉపయాతం పరమాత్మని పాదాలని పట్టడం, ఇది కూడా చెయ్యలేకపోతున్నాను అంటున్నారు. అనీశం అలా చెయ్యలేకపోతూ ఉండేటటువంటి, ఈశుడు అంటే నియామకుడు, అనీశుడు అంటే అలా నియమనం చెయ్యలేనివాడు అంటే అశక్తుడను అయి ఉన్నటువంటి మాం, నన్ను, హస్తీస ఇక్కడ మాం అని పెట్టుకోవాలి. అలా ఉన్నటువంటి అనీశం అసమర్థుడనైనటువంటి నన్ను హస్తీశ ఈశ అని 2 పదాలు వాడుతున్నారు. ఈశ అంటే స్వామి నేనైతే నీ సొత్తుని కాబట్టి నన్ను ఎలా రక్షిస్తావో, అగ్నిలో తగలబడిపోతూ ఉంటే నీ ఖజానా అగ్నికి ఆహుతైపోతే నువ్వు అందులోకి దూకైనా ఖజానాని ఎలా రక్షించుకుంటావో నీ సొత్తు అయినటువంటి నన్ను రక్షించుకోవలసిన బాధ్యత నీది. రక్షవర్ధంలో ఉన్నటువంటి వాడిని నేను. ఇప్పుడు కట్టలు నోట్లు పేర్చి ఉన్నాయండి, నోట్లకి తెలుసా అగ్ని అంటుకుంది మనం బయటికి వెళ్ళాలి అని, ఒక్కొక్క కట్ట ఎగురుతూ బయటకు వచ్చింది అనుకోండి, ఎంత అందంగా ఉంటుంది. అలాంటి రోజులు కూడా వస్తాయేమో, టెక్నాలజీ డెవలప్ అయ్యి కట్టలు కాలిపోతున్నాయి.
ఆ కట్టకి తెలియదు, ఆ డబ్బుకి తెలియదు తాను కాలిపోతున్నాను, తనని తాను రక్షించుకోవాలి అని. ఎవరికి తెలుస్తుంది? ఆ డబ్బు కట్టలు ఎవరివో ఆయనకి గభర అవుతుంది, ఆయనకి కంగారు కలుగుతుంది. ఆయన ఆ కట్టల్ని కాపాడుకోవడం కోసం నానా పాటలు పడతాడా పడడా? అలాగే పరమాత్మ కూడా మనమందరం ఆయన డబ్బు కట్టలం, మనమందరం ఆయన సొత్తు. మనని కాపాడుకోవడానికి ఆయన ఉద్యమించాలి. అందుకే ఈశా స్వస్వామి భావ సంబంధాన్ని చెప్తున్నారు. రక్షక భావాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. నేను రక్షకోటి, నువ్వు రక్షకుడవి కనుక రక్షించు అంటున్నారు. హస్తీశా, ఎక్కడో దూరంగా ఉన్నావా? లేదే, మా కోసమే కదా ఇక్కడికి వచ్చి ఉన్నావు, కనుక మా మీద నీకు ప్రేమ ఉందని నిరూపించుకున్నావు, హస్తగిరిలో వేంచేసి ఉన్నావు. నువ్వేం చెయ్యాలి అంటే కదలక్కర్లేదయ్యా, అక్కడి నుంచి ఓ చూపు చూడు. ఆ చూపే ఒక పెద్ద వర్షంగా మా మీద ప్రవహిస్తుంది. దృష్టి అమృత వృష్టిభికి, దృష్టి అనేటటువంటి అమృత వర్షంతో ఆభజేతా, నన్ను చుట్టుముట్టేయవయ్యా స్వామి అంటున్నారు. అంటే ఆ వర్షం ఎలా పడాలి నా మీద? నీ దృష్టి, నీ కటాక్ష రూపమైనటువంటి అమృత వృష్టి, అంటే అమృతత్వాన్ని ప్రసాదించేటటువంటి వృష్టితో ఆభజేధా, ఆసమంతాత్ అంటే అన్ని వైపుల ఆళ్వార్లు ఎలాగైతే ఎన్ అవార సూష్దాయే అంటారు, నా ఆర్తి తీరేటట్లుగా నన్ను చుట్టుకున్నావయ్యా స్వామి అంటారు. అలాగే ఇక్కడ నీ వర్షంలో నేను తడిసిపోవాలి, అలా నలువైపులా నన్ను నీ దృష్టి అమృత వృష్టిలో ముంచెత్తాలి అని అంటున్నారు. ఇందులో అగ్ని చల్లారిపోతుంది, చల్లతనం ఏర్పడుతుంది, వస్తువు రక్షింపబడుతుంది, స్వామి వర్షించాలి. వర్షించేదెవరు? మేఘం. మరి స్వామి మేఘమా అంటే అవును, నీలమేఘ నిభం అని మనం అక్కడ అనుసంధానం చేసుకున్న మాట గుర్తుపెట్టుకుంటే, దృష్టి అనేటటువంటి అమృతం, ఆ నీలమేఘం వరదుడైతే ఆయన కటాక్షమే ఒక అమృత వృష్టి అయితే ఆ కటాక్షంలో తాము తడిసిపోవాలి అని, అలా నన్ను సేవించు, అలా నన్ను పొందు, అలా నన్ను నువ్వు రక్షించు అంటున్నారు. ఇందులో దృష్టి అమృత వృష్టిభి ఆభజేదా అంటే పూర్తిగా తడిపై, ఆశించ అని మనం అర్థం చేసుకోవాలి. మనకి రోజు దేవరాజాష్టకంలో అనుసంధానం చేస్తున్నాం చూసారా, ఇది చివరి శ్లోకం. త్వదీక్షణ సుధా సింధు వీచి విక్షేప సీకరై. అక్కడ కాంచీపూర్ణులు నా మీద తుంపరలు పడితే చాలు అన్నారు కాంచీపూర్ణులు. కానీ నాకు తుంపరలు ఎక్కడయ్యా స్వామి, అగ్నిలో మండిపోతున్నాను, దావాగ్నిలోను, నాకు తుంపరలు చాలా. ఎలాంటి వర్షం కురవాలి అంటే పూర్తిగా తడిసిపోవాలి. వర్షం వస్తే సరదాగా వెళ్ళి మొత్తం అంతా ఎలా తడిసిపోతున్నారో అలాగా ఈ అగ్ని ఆరాలి అంటే, ఈ అగ్ని చల్లబడాలి అంటే నువ్వు కురిపించేటటువంటి వర్షధారలు కావాలి. అవి కూడా సామాన్యమైన వృష్టి కాదు, అది అమృత వృష్టి అంటున్నారు. దావాగ్నిని చల్లబరిచేటటువంటి అమృత వృష్టి అని ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక భావనని చేస్తున్నారు కూరత్తాళ్వాన్. ఇప్పుడు ఇందులో మనం తెలుసుకోవలసినటువంటి అంశాలు సంగ్రహంగానే చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు తాపత్రయం అని అన్నారు. తాపత్రయం అంటే మూడు, అన్ని మూడు ఉన్నాయి ఇందులో. సంబోధనలు 3 ఉన్నాయి, అవాంతర క్రియలు 3 ఉన్నాయి, తాపములు 3 ఉన్నాయి. మనకి నిత్యము ఉండే, మనం హాయిగా ఉన్నాం అని అనుకుంటాం కానీ హాయిగా లేవు. మనం ఎక్కడున్నాము అంటే అగ్ని మధ్యంలో ఉన్నాం. 3 రకాలైన తాపాలు మనలో ఉన్నాయి అంటారు. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆది దైవికములు అనేటటువంటి 3 పాపాలు ఉన్నాయి అని అంటారు. ఇప్పుడు నేను ఇవన్నీ వివరించక్కర్లేదు, మీకు వినే ఉంటారు పెద్దల ద్వారా. నేను ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను, అది ఏ కోటికి చెందినది అనేది మీరు గుర్తిస్తే చాలు. సునామీ ఏ తాపం? ఈ 3 సునామీ ఎవరి వల్ల వచ్చింది? దైవం వల్ల వచ్చింది కదా. వరదలు ఎవరి వల్ల వచ్చాయి? దైవం వల్ల. మనం కురిపించలేదు, మనకు ఆ శక్తి లేదు కదా. వడగాడ్పులు ఎవరి వల్ల? దైవం. ఇవన్నీ సునామీ మనం ఈ మధ్య అనుభవించినవి కాబట్టి సునామీ ఆది దైవికం అనేసుకోండి, గట్టిగా అయిపోతుంది మీకు. ఇక కరోనా ఏ కోటిలోకి చెందుతుంది?
ఆది భౌతికం, భూతాల వల్ల వచ్చింది. అదో చిన్న పురుగు కదా, అది కూడా ఒక కీటకమే కదా. అలాంటి ఇదివరకైతే మనం ఎలాంటివి చెప్పుకోవాలంటే ఎలకలు, చిలకలు, పక్షులు అని చెప్తూ ఉండేవారు. పంటను నాశనం చేసేవి, వస్తువును నాశనం చేసేవి. మనకు అంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ వచ్చింది. ఆది భౌతికమైనటువంటి తాపం అంటే కరోనా లాంటి వ్యాధి. అది వ్యాధి అని అనుకుంటే ఆధ్యాత్మికం అవుతుంది. కానీ బాధి భౌతికము అని అనుకుంటే ఆ పురుగే కదా ఇంత ప్రపంచాన్ని కుదిపేసింది. ఒక చిన్న భూతం వల్ల వచ్చినటువంటి ఆపద అది కనుక అదొక తాపం. ఎంత తాపం అండి, మరిచిపోయాం. కానీ ఇవాళ భగవంతుడు ఇచ్చిన వరం వల్ల ఎంత ఎంత బెంగగా గడిపాం ఆ రోజులలో. అప్పుడు మనకు తెలిసింది, ఇప్పుడు తెలియడం లేదు కాబట్టి హాయిగా ఉన్నాం. కానీ రోజు అలాంటివి ఎన్నో మనని తాకుతూ ఉంటున్నాయి. మనం అలాంటి ప్రమాదంలో ఉంటూనే ఉన్నాం. ఇక మూడవది ఆధ్యాత్మికం అని అన్నారు కదా, డిప్రెషన్. ఇది ఏ కోటికి చెందుతుంది? ఏమిటో ఉత్సాహం లేకుండా అయిపోయింది డిప్రెషన్. అది ఆధ్యాత్మికమే అవుతుంది. కానీ ఆధ్యాత్మికం మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రెండు రకాలలో శరీరానికి ఉండే వ్యాధి, మనస్సుకు ఉండే వ్యాధి. ఆత్మ అంటే ఇక్కడ మనకి సంబంధించిన అని, అది ఆత్మ, అధిభూతం, అధిదైవం అనుకోవాలన్నమాట. దైవం వల్ల వచ్చే తాపము, అదే భూతాల వల్ల వచ్చేటటువంటి తాపము, తన వల్ల తనకి తన శరీరం బట్టి వచ్చేటటువంటి శరీరం అనుకుంటే ఆత్మ అని అనుకోవాలి. ఈ ఆత్మకు ఉండేటటువంటి తాపాలు రెండు. ఒకటి శారీరకమైనటువంటి వ్యాధులు, రెండు మానసికమైనటువంటి వ్యాధులు. శారీరకమైన దాన్ని వ్యాధి అంటారు, మానసికమైన దాన్ని ఆధి అంటారు. వా తీసేస్తే సరిపోతుంది. ఆధి అంటే మానసికమైనది, వ్యాధి అంటే శారీరకమైనది. ఇవి రెండు ఆధ్యాత్మికాల కిందే చెప్తాయి. ఇవాళ రకరకాల కొత్త రోగాలు వస్తున్నాయి చూసారా, అవన్నీ ఆధ్యాత్మికమైనవే. పేర్లు కూడా మనకొద్దు, భయం వేస్తుంది ఆ రోగాల పేర్లు మనం అనుకుంటే కూడా బెంగగానే ఉంటుంది. ఇక మానసిక రోగాలైతే చెప్పనే అక్కర్లేదు. పక్కింటావిడ పట్టు చీర కట్టుకుంటే ఆ వేళ నీకు ఉంటుంది ఎంత డిప్రెషను, ఎంత డిప్రెషను. ఏది కారణం అంటే ఇదిగో కామ, క్రోధ, మద, మోహ ఇవన్నీ ఉన్నాయారు. ఇలాంటి వాటి వల్ల కలిగే బాధలుంటాయే అవి కూడా ఆధ్యాత్మికమైనటువంటి తాపములు అని అంటారు. ఇవాళ ఎవరైనా బాగా చెప్పారని మెచ్చుకుంటే మరొకళ్ళకు ఉంటుంది. పాపం మన గోష్ఠిని నేను ఎప్పుడు విమర్శించిన, అందరూ సహృదయులే, అందరూ సంతోషించేవాళ్లే. కానీ మనస్సుకి కలిగే వ్యాధులు, అందుకే నేను ఇవేవి కాకుండా డిప్రెషన్ అన్నాను. అది మానసికమైనటువంటి రోగం కాబట్టి అది ఆది, ఇంకొకటి వ్యాధి. వీటిలో మనం ఆ కార్చిచ్చులో పడి అదేమిటి సెగకి అలాగా నల్లగా మాడిపోతున్నట్లుగా మాడిపోతూ ఉంటే వీటి నుంచి ఉద్ధరించవలసినటువంటిది ఏది? భగవంతుని యొక్క అనుగ్రహం మాత్రమే. అలా తాపత్రయంలో కూడుకుపోయిన మనకి దిక్కు తోచకుండా ఉంటుంది, అంతు తోచకుండా ఉంటుంది. అదృష్టవంతులం కనుక ఏదో మంచి పని చేస్తున్నాం. కానీ లేకపోతే ఈ సంసారంలో ఎంత చేసినా మర్నాటికి మళ్ళీ పరగడుపు. ఇవాళ ఇల్లంతా క్లీన్ చేస్తాం, మళ్ళీ ఉదయం లేచేసరికల్లా మళ్ళీ డస్ట్ పడే ఉంటుంది. ఇవాళ కడుపు నిండా తింటాం, మళ్ళీ ఉదయం లేచేసరికల్లా ఆకలి వేస్తూనే ఉంటుంది. ఈ సంసారం కూడా ఈ జీవులని అలాగే ఎంత చేసినా ఇంకా తనలోకి లాక్కుంటూనే ఉంటుంది. అందుకే అంత తెలియదు మోహం. పోనీ చేసుకోకుండా ఉందామా అంటే ఉండలేము. ముహ్యంతో అంతం అవయంతం దహ్యమానో. అదేమైనా సుఖంగా ఉందా అంటే కాదు, అది కష్టాన్ని కలిగించేది అవుతుంది. ఈ సంసారంలో ఉండి మనం ఏం చేస్తున్నాము అంటే, ఇప్పుడు స్వామి కూరత్తాళ్వా చాలా అందంగా చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఈ సన్నివేశం ఎలాంటిదిట అని అంటే అప్పుడే 3 అయిపోయింది. 2 శ్లోకాలు ఎలా అవుతాయో నాకు అర్థం కావటం లేదు. కానీ మనం ఉన్న స్థితి మనకి తెలియాలి అంటే చెప్తున్నాను. కురంగి పంచకం అని పెద్దల ద్వారా మీరు విని ఉంటారు. ఒక లేడీ గర్భవతి, ఇంకా చాలా పిల్లలు ఉన్నాయి. దానికి అడవిలోకి వస్తుంది. ఆ పిల్లలతో గర్భవతి అయినటువంటి ఆ లేడీకి రక్షణ దొరకాలి అంటే తపోవనానికి వెళితే బాగుంటుంది అని అనుకుంది. తపోవనంలా కనపడింది దూరం నుంచి ఒక ప్రదేశం, అక్కడికి వెళ్ళింది. కానీ అది తపోవనం కాదు, అది కిరాతులు ఉండేటటువంటి ప్రదేశం. అయ్యో, ఆ లేడీ అలా కిరాతుల వాడలోకి వెళ్ళిపోయింది అని బాధపడితే, ఇంకా ఈ లేడీని బంధించడం కోసం అక్కడ ఎన్ని అడ్లు ఉన్నాయో వివరిస్తారు. అవన్నీ ఇప్పుడు మనకు వద్దు.
ఇప్పుడు ఆ లేడీ ఎక్కడ ఏ మధ్యలో ఉంది? పిల్లల్ని కన్న లేడీ, గర్భవతిగా ఉన్నటువంటి లేడీ, చుట్టూ పిల్లలు ఉంటున్నారు. దానికి ఎటూ కదలలేకుండా ఉంది. అది ఆ కదలలేకుండా ఉండేటటువంటి స్థితి ఎలాంటిదో మనమున్న స్థితి కూడా అలాంటిదే. ఎదురుగా ముందుకు సాగుదామా అంటే ఎదురుగా ఆ కిరాతులు ఆ ఆయుధాలు పట్టుకుని రెడీగా ఉంటున్నారు. యమభటులలాగా ఎదురుగా వాళ్ళు ఉంటున్నారు. పోనీ వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా అని అనుకుంటే వెనక నుంచి దావో అగ్ని వచ్చి చుట్టుముడుతోంది, అగ్ని వ్యాపిస్తూ వస్తోంది. పక్కలకి వెళదామా అని అనుకుంటే ఆ అగ్నిజ్వాలలే అంతటా పరుచుకుంటున్నాయి, ఆ పక్కలకి వెళ్ళడానికి తగినటువంటి అవకాశం లేదు. పోనీ కొంచెమైనా అటు ఇటు కదిలదామా ఆలోచిద్దామా అంటే ఆ వేటగాళ్లు పాలిస్తూ ఉండేటటువంటి వేట కుక్కలు నాలికలు వేలాడ తీసుకుని క్రూరంగా దగ్గరగా కబళించడానికి సిద్ధంగా నిలిచి ఉన్నాయి. ఆ అన్నిటి మధ్యలో ఆ లేడీ తన పిల్లల్ని పెట్టుకుని గర్భవతి అయి దిక్కుతోచక ఎలా ఉందో ఆ కురంగి పంచకంలో చెప్తారు. అగ్రే వ్యాధ కరధృత ధను పార్శ్వయో జ్వాలమాలా అంటూ అద్భుతంగా ఉంటుంది కురంగి పంచకం. నిద్ర లేచి అంత చదువుకుంటే మనకి వ్యామోహం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ప్రాతస్మరణీయంగా ఇది వరకు చదువుకుంటూ ఉండేవారట. మనం కూడా ఇవాళ అలాంటి తాపత్రయ మధ్యంలోనే ఉన్నాం. ఈ వేటగాళ్ళు, ఈ వేట కుక్కలు, ఈ అగ్ని, ఇవన్నీ అలాంటివే, మనకి తెలియటం లేదు. అప్పుడు మనం ఏమనుకోవాలి? కింకరోమి క్వయామి అని బాధపడుతుంది ఆ లేడీ. అప్పుడు భగవద్ అనుగ్రహం వల్ల మొత్తం ఆటంకాలన్నీ తొలగిపోతాయి. వర్షమే పడుతుంది. ఆ వర్షంతో అగ్ని చల్లారిపోతుంది. వేటగాడు బాణం వేయడానికి ఎక్కువ పడతాడు, కానీ ఆ వింటి నారి తెగిపోతుంది. ఆ దావానలం వాళ్ళ మీద కబళించి వస్తూ ఉంటే పరిగెట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోయారని వాళ్ళ వెనకాతల ఆ వేట కుక్కలు కూడా వెళ్ళిపోతాయి. మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. లక్ష్మీపతే కృపా ఈదృశీ అంటారు. భగవద్ అనుగ్రహం ఉంటే మనకు కూడా అలా. ఆ లేడీ ఏమీ చేయలేదు పాపం, అలా ఉండిపోయింది. కానీ అంతలోనే మారిపోయింది సన్నివేశం అంతా. ఏ రకమైనటువంటి ప్రమాదము లేకుండా ఉంటే హాయిగా మళ్ళీ ఆ పిల్లల్ని నడిపించుకుంటూ అవి కాళ్లల్లో పడుతూ ఉంటే ఆ గర్భవతి అయినటువంటి లేడీ ఆ ప్రమాదంలోంచి బయటపడింది అని అంటారు ఆ కురంగి పంచకంలో. మనని కూడా భగవంతుడు అలాగే బయట పడేస్తున్నాడు మనకి విశ్వాసం ఉంటే. అయితే మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ఆ మధ్యలో అలా చిక్కి స్థాతం అంటే స్థిరంగా ఉండలేకపోతున్నాను అన్నారు. అంటే అన్ని వదిలి ఉండలేకపోతున్నానండి, ఇవాళ నుంచి నేను అసలు ఏం మాట్లాడను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని ఓ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి కూర్చుంది ఆ ఇల్లాలు. కానీ అక్కడ ఒక అమ్మాయి కాఫీ పెడుతూ ఉంటే అంత కాదు, ఇంత పంచదార వేయాలి, అలా కాదు ఇలా చెయ్యాలి అని మళ్ళీ మాట్లాడుతూనే ఉంటుంది కదా. మాట్లాడను అన్నావా, మరెందుకు మాట్లాడుతున్నావు? అలాగే నేను చేసిన కర్మలు నాకు బంధకాలు అవుతున్నాయి కాబట్టి నేను విడిచిపెట్టేస్తాను, నేను చెయ్యను అని ఉందామంటే ఉండలేకపోతున్నానయ్యా. ఎందుకంటే లోపల టెన్షను. నువ్వే చెప్పు, శృతి స్మృతి మమైవ ఆజ్ఞ అన్నావు. ఎవరైతే చెయ్యరో వాళ్ళు ఆజ్ఞ ఛేది మమ ద్రోహి అని గట్టిగా కాషన్ ఇచ్చావు. ఇప్పుడు చెయ్యకుండా ఉంటే ఏం ప్రమాదం వస్తుందో అని బెంగ. మనం రకరకాల ఛానల్స్ చూసి వాళ్ళు చెప్పే పూజలు చేస్తే ఎలాగో చెయ్యకపోతే ఎలాగో, చెయ్యలేమో మానలేమో అన్న స్థితి వస్తుంది చూసారా. స్థాతో శాస్త్ర విహితమైనటువంటి కర్మలని విడిచిపెట్టి ఉండలేకపోతున్నాను, ఇంచేత నీ ఆజ్ఞ కదా చెయ్యాలి, చెయ్యకపోతే ఏం ప్రమాదమో అని. పోనీ చెయ్యైతే అంటే ప్రయాతం చేద్దామని మొదలుపెట్టాం అనుకో, ఒకటా రెండా అయినా ఎంత కష్టాలు. అందుకే మన వాళ్ళు ఏ రకమైనటువంటి కామ్య కర్మలు చెయ్యొద్దు అని అంటారు. భగవంతుడి మీద విశ్వాసం పెట్టుకుని ఉండండి. మీరు చెయ్యడం మొదలు పెట్టారంటే అవి ఎలాంటివి అంటే ఇంకా గుట్టలు గుట్టలు గుట్టలుగా మనం చేస్తున్న కొద్దీ ఆ కర్మలు వస్తూనే ఉంటాయి, మనం చెయ్యలేం. అలానే అవి దాని బాహుళ్యం ఎక్కువ కాబట్టి చెయ్యలేకపోతున్నాను. నీ ఆజ్ఞ కనుక మానేస్తే ఏమిటో అని దగ్గరగా అవుతుంది. అబ్బాయి ఈ గోలంతా వదిలేసి ఆయన కాళ్ళు పట్టుకుంటే అయిపోతుంది కదా అని. అదేం కష్టం అండి మనకి, ఆయన కాళ్ళు పట్టుకోవచ్చు కదా, అదేనా చెయ్యొచ్చు కదా. హాయిగా నువ్వు ఇంట్లో విషయాలు పట్టించుకోకు, భగవన్ నామానుసంధానం చేసుకో అంటే గుర్తొచ్చి చావటం లేదు. సరిగ్గా రోజు చదువుకునేటటువంటి విష్ణు సహస్రనామమే మరుపుకు వచ్చేస్తుంది. ఎంచేత అంటే నా అసమర్థత అలా ఉంది. భగవంతుడిని ప్రపత్తి చేయడం అంటే అన్నీ వదిలి అదేం తమాషా అనుకుంటున్నారా, అదేం సులభం అనుకుంటున్నారా? విశ్వాసం కావాలి,
ఆర్తి కావాలి. గుర్తుపెట్టుకోండి, ఆర్తి కావాలి, విశ్వాసము కావాలి. అందుకే ఆర్తి కలిగినప్పుడే దేవుడు మనకి గుర్తొస్తున్నాడు. ఆర్తి కలిగినప్పుడే భగవంతుని గురించినటువంటి స్మరణ మనం చేస్తున్నాం. అంత ఆర్తి విశ్వాసం నాలో లేదు, నా కర్మ ఏం చేయమంటావు? అందుకని ఉపయాతో అనీశః, నా వైపు నుంచి నేనేదైనా చేసి నీ దగ్గరికి వస్తానంటే అది సాధ్యం కాదయ్యా. శాస్త్రవిహితమైనటువంటి కర్మాచరణం ద్వారా నీ దగ్గరికి రాలేను, అవి విడిచిపెట్టి నీ పాదాలని నేను పట్టలేను. కనుక నన్ను నిలబెట్టాలన్నా, నన్ను నడిపించాలన్నా, నన్ను నీ దగ్గరికి తెచ్చుకోవాలన్నా నువ్వే చెయ్యాలి. ఎలాగా అంటే రోబోస్ ఉంటాయి చూసారా, మనం ఇవన్నీ ఇలా అనుకుంటున్నాం భగవంతుడి చేతిలోనే మనం ఉన్నాము అని. ఇవాళ రోబోస్ సృష్టిస్తున్నారు చూసారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏవో రకరకాలు వస్తున్నాయి, ప్రమాదాలు కూడా వస్తున్నాయి అనుకోండి. కానీ మొన్న నేను చూశాను, పెద్దవాళ్ళకి పరిచర్య చేయడం కోసం ఇంట్లో ఏజ్డ్ పర్సన్స్ ఉంటే ఆ ఏజ్డ్ పర్సన్స్ ని సేవ చేయడం కోసం మనం మనుషుల్ని పెడుతున్నాం. వృద్ధాశ్రమాలలో జాయిన్ చెయ్యని వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. వాళ్ళు పాపం కదలలేని పరిస్థితిలో ఉంటారు, వీళ్ళు బయటికి వెళ్లకుండా ఉండక అవ్వదు. అందుకని ఆ పెద్దల సేవ కోసం మనుషుల్ని పెడితే వాళ్ళు దొరకటం లేదు ఇవాళ. అలాంటప్పుడు రోబోలు తయారైనాయి. చాలా బాగుంది ఆ వీడియో, నేను చూసాను సోషల్ మీడియాలో. రోబో చక్కగా బట్టలు మారుస్తుంది, స్నానం చేయిస్తుంది, అన్నం తినిపిస్తోంది. ఎంత ఎంత చక్కగా కనిపెట్టారో, చాలా చక్కగా ఆ సేవ చేస్తూ ఉందా లేదా? ఇప్పుడు ఆ రోబో చేస్తోందా, లేక దాని తాలూకు ప్రవృత్తి నివృత్తులన్నీ ఒక కంట్రోల్లో ఉంటాయా అంటే చేస్తున్నది రోబోవే అనిపిస్తుంది. కంట్రోల్ ఎక్కడ ఉంటుంది? వేరే ఒక వ్యక్తి చేతిలో ఉంటుందా, ఒక స్విచ్ లో ఉంటుందా, ఒక పవర్ లో ఉంటుందా? అది ఆపితే ఇది ఆగిపోతుంది, అది కంటిన్యూ చేయమంటే ఇది చేస్తూ ఉంటుంది. మనం అలా రోబోల లాంటి వాళ్ళం. నడుస్తున్నామన్నా, కూర్చున్నామన్నా, తింటున్నామన్నా, తిరుగుతున్నామన్నా, పడుకుంటున్నామన్నా మన ప్రవృత్తితో మన శక్తితో మనం చేయటం లేదు. మనని రోబోలలాగా నడిపిస్తున్నవాడు పరమాత్మ. ఎవరు చెప్పారండి మీకు? అమ్మగారు మీకు తోచినట్టు చెప్పేస్తున్నారు అని మీరు అడగండి, గట్టిగా నన్ను అడగండి. అడిగితే నేను ప్రమాణాన్ని చూపిస్తాను. ఏమిటా ప్రమాణం అంటే ఆళ్వార్ల మొదటి పాసురం, మొదటి దశకంలో ఒక పాసురం గుర్తుపెట్టుకోండి. ఉయర్వర ఉయర్నల ముడయవన్ అనేటటువంటి పాసురం దగ్గరికి మనం వెళితే అందులో అద్భుతమైన భగవద్వైభవాన్ని మనకి చెప్తూ నిన్ననరిరుందనర్ కిడందనర్ తిరిందనర్ అనేటటువంటి ఒక పాసనం గుర్తుపెట్టుకుందాం. నించున్న వాళ్ళు, కూర్చున్న వాళ్ళు, పడుకున్న వాళ్ళు, తిరుగుతున్న వాళ్ళు, నించోని వాళ్ళు, కూర్చోని వాళ్ళు, పడుకోని వాళ్ళు, తిరగని వాళ్ళు. ఎంత బాగుంటాయో ఆ పాసురాలు కదా. అంటే ఏమిటి దీన్ని బట్టి చెప్తున్నారు? నించున్న వాళ్ళు, కూర్చున్న వాళ్ళని చెప్పటం లేదు, వాళ్ళ ప్రవృత్తి నివృత్తులని అక్కడ చెప్తున్నారు. ప్రవృత్తి నివృత్తులు ఎవరి అధీనంలో ఉంటాయి అంటే స్వామి నీ అధీనంలోనే ఉంటాయి అని ఆళ్వార్లు అక్కడ చెప్పినట్లుగా ఇప్పుడు స్థాతుం, ప్రయాతుం, ఉపయాతం ఇవి చేయడానికి నేను శక్తివంతుడిని కాదు. నువ్వైతే ఈజీగా ఒక వాక్యం చెప్పేశావు, ఏమని? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నావు. ఇప్పుడు నేను వదిలిపెట్టగలనా? ఏం వదిలిపెడతానయ్యా? శాస్త్రవిహితమైన కర్మలను వదిలిపెడతానా, చేస్తానా? నేను నాకు అలా విడిచిపెట్టడానికి తగినటువంటి శక్తి కానీ, చెయ్యడానికి తగిన శక్తి కానీ లేదు. మనకి రహస్యత్రయ మంత్రత్రయార్థ విశదీకరాంకాన స్తోత్రంగా అష్టశ్లోకి అనేటటువంటి ఒక స్తోత్రం నిత్యం అనుసంధానం చేసుకోవాలి. ఎవరు ఎంతమంది చేసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నిత్యం చదువుకోవాలి. మంత్రాలను ఎలా నిత్యం అనుసంధానం చేసుకుంటామో, అష్టాక్షరి, ద్వయము, చరమము, వాటి అర్థం అద్భుతంగా భట్టర్ వారు మనకు అందించినటువంటి అష్టశ్లోకి మనకెప్పుడూ కంఠగతో అయి ఉండాలి. అందులో చివరి శ్లోకం ఒకసారి గుర్తు చేసుకుందాము. చివరి శ్లోకం కర్మాద్యుపాయాన్ హరే అని అందులో వస్తుంది. నిశ్చిత్య త్వదధీనతాం మయి సదా కర్మాద్యుపాయాన్ హరే కర్తుం త్యక్తుమపి ప్రపత్తుమనలం శ్రీధామి దుఃఖాకులః. కర్తుం త్యక్తుం ప్రపత్తో 3 పదాలు ఉన్నాయి చూసారా. అలాగే స్థాతో, ప్రయాతో, ఉపయాతో, అనలం అంటారు అక్కడ. అనీశః అంటున్నారు. ఇందులో కర్తో అంటే ప్రయాతం అని చేసుకోవాలి, అంటే అందులో ప్రవర్తించటానికి. త్యక్తో అంటే స్థాతో విడిచిపెట్టేయడానికి. ప్రపత్తో అంటే పట్టడానికి, అది కూడా నా వల్ల
సాధ్యం కావటం లేదు. ఇందాక ప్రపత్తి చేయకపోవడానికి కారణం ఆర్తి లేకపోవడం, విశ్వాసం లేకపోవడం అని అనుకుంటున్నాం. కాదు, అంత మాత్రమే కాదు. ఎలాంటి స్థితి మనది అంటే అసలు ప్రపత్తి కూడా మనంతట మనం చేస్తే పనికొచ్చేది కాదు. భగవంతుడు మనని పట్టాలి, మనం భగవంతుణ్ణి పట్టడం కాదు. మన సంప్రదాయంలో పరగత స్వీకారం, స్వగత స్వీకారం అని 2 పద్ధతులు ఉంటాయని తూమణిమాడం పాసురం దగ్గర మనం చెప్పుకుంటాం కదా. మనం భగవంతుణ్ణి పట్టేసాం కాబట్టి మన పని అయిపోతుంది అని అనుకోవడం కాదు. పట్టడం, ప్రపత్తి అనేది భగవంతుడు మనని పట్టేటట్లుగా మనం ఉండాలి. ఏదైనా మంచి బుద్ధి నాకు కలిగించు, మంచి పని నేను చేస్తున్నాను అంటే అది నా ప్రయోజకత్వం కాదు, అదువం అవనదిన్నరులే అంటారు ఆళ్వార్లు. ఆయన అనుగ్రహంతోటే నేను ఈ పనిని చేస్తున్నాను. అలాగే నేను ప్రపత్తి చేశాను అంటే అది ఆయన అనుగ్రహంతోటే ఆ బుద్ధి నాకు కలిగింది. అంటే కలిగించవలసినటువంటి వాడు ఎవరన్నమాట అంటే ఆయనే. మనం ఎంత తెలివిగా అంటాము అంటే నీ నెత్తి మీద తేలు ఉంది అని పరమాత్మ చెప్పాడు అనుకోండి, నీ చేత్తోటే తీసేయి అంటాం అనమాట డైరెక్ట్. మన సంప్రదాయం రహస్యం అది. మన మీద ఉండేటటువంటి ఆ కష్టాన్ని తొలగించవలసిన వాడెవడు? ఆయనే తొలగించాలి. నా ప్రపత్తి వల్ల ప్రయోజనకారం కారి కాదు కాబట్టి స్థాతం ప్రయాతం ఉపయాతం అంచేత దగ్గరికి రావడానికి కూడా నాకు సాధ్యం కాదు, నీ ప్రపత్తి చెయ్యడానికి కూడా నేను శక్తుడను కాదు అంటూ అలాంటి నన్ను నువ్వు దృష్టి అమృత వృష్టిభి ఆభచేథా అంటున్నారు. ఒక్క చక్కటి నీ దృష్టిపాతాన్ని నా మీద నువ్వు ప్రవర్తింప చెయ్యి అంటారు ఇందులో. స్వామి ఆ మేఘమ భగవంతుడు అనేటటువంటి మేఘము యొక్క కరుణామృత వృష్టి మన మీద పడితే అది కూడా మనకు ఉండేటటువంటి ఈ వేడినంతటినీ తగ్గించేసి మనని చల్లబరుస్తుంది. అప్పుడు మనకి మోహము ఉండదు, అంతూ లేకుండా అంతు తెలుస్తుంది. దీన్ని మనం దాటగలుగుతాము. శాస్త్రవిహితమైనటువంటి కర్మలు చేసి దాటలేం, వాటిని మానడం మనం చెయ్యలేం. భగవంతుడి ప్రపత్తి మనం చెయ్యలేం. నేనున్న స్థితి అంత తీవ్రంగా ఉందయ్యా స్వామి, నా మీద నీ అనుగ్రహాన్ని ప్రసరింప చెయ్యి అంటున్నారు. ఇందులో ఇక్కడ మనం దేవరాజాష్టకంలో ఉండేటటువంటి స్వదీక్షణ సుధా సింధు అనే శ్లోకాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంతకు ముందు మనం ఒకసారి చెప్పుకున్నాం, స్వామి నా వైపు నీవు ఒక్కసారి చూడు అని ఇంతకు ముందు పెరుమాళ్ళని ప్రార్థించారు. వరదరాజస్తవంలోనే ఒక శ్లోకం ఉంటుంది, గమనించగలిగితే గమనించండి, లేకపోతే తర్వాత మనం చూసుకుందాము. అక్కడ భగవంతుడు చూపు పడి హాయిగా పవిత్రతని పొందినటువంటి వ్యక్తుల గురించి మనం అక్కడ చెప్పుకున్నాం. చాలా వివరంగానే మనం చెప్పుకున్నాము. ఒక్కసారి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. భగవంతుడి చూపుతో పూత అస్మి రఘునందన అన్నది శబరి. రామచంద్ర స్వామి వెళ్లి శబరిని కటాక్షిస్తే, నీ చూపుతో నేను నా ఆటంకాలనన్నీ తొలగించుకున్నాను, పవిత్రురాలనైనాను, ఇక మా గురువు గారి దగ్గరికి నేను వెళతాను అంటుంది స్వామి. ఆ దృష్టికి ఉండేటటువంటి వైభవం శబరి దగ్గర మనం చూడొచ్చు. అది కాకుండా భాగవతంలో శ్రీకృష్ణుడిగా ఆయన దృష్టి పడి అద్భుతమైనటువంటి లాభాన్ని పొందినటువంటి స్థితి ఎవరి దగ్గర మనం చూడగలుగుతాము అంటే ఇది అల్పమైన శక్తివంతులైన వారికి అని అనుకోవాలి. ఋషిపత్నుల సన్నివేశం కూడా మనం ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం. మునిపత్నులందరూ వచ్చారు, ఆయన చూడాలని అనుకున్నారు అని భాగవతంలో ఆ యజ్ఞ చేస్తున్న స్థితిలో వచ్చినప్పుడు అందులో ఒక ఆవిడ మాత్రం వాళ్ళ ఆయన అడ్డుకుంటే రాలేకపోయింది, వెంటనే ప్రాణాలని విడిచిపెట్టేసింది అని చెప్పుకున్నాం. ఇప్పుడు గుర్తొచ్చి ఉంటుంది మీకు. ఈ ఋషిపత్నులు మళ్ళీ కృష్ణుడు వెళ్ళిపోమంటే వెనక్కి తిరిగి వచ్చినప్పటికీ ఆమె అక్కడ ప్రాణాలు పోగొట్టుకుని పడి ఉంటుంది. అది కూడా భగవంతుని అనుగ్రహమే. ఆయన చూపు వాళ్ళ మీద పడింది కాబట్టే వాళ్ళు ఆ బంధాలని తొలగించుకొని ఉత్తమమైనటువంటి గతిని తర్వాత పొందుతారు. ఆ బంధం పోతుంది. చూపు పడ్డ తర్వాత ఇంకా బంధం అనేదే ఉండదు. ఆవిడకైతే పూర్తి ప్రేమ ఉంది కాబట్టి వెంటనే ఆ రకమైనటువంటి స్థితి ఆవిడకి కలిగింది అని మనం అక్కడ విప్రపత్ని అనే చోట చెప్పుకున్నాం. మనం విప్రపత్నిని అనుగ్రహించటం అని. ఇక ఆయన చూపు కఠిన హృదయాలని కూడా మెత్త
గొప్పగా అయ్యేటట్లుగా చేస్తుంది అని దుర్యోధనుడి గురించి కూడా మనం ఒక ఎగ్జాంపుల్ ని చెప్పుకున్నాం. దుర్యోధనుడు కృష్ణుణ్ణి అధిక్షేపిస్తూ మాట్లాడినప్పుడు కూడా మా ఇంటికి రాలేదు, విదురుడింటికి వెళ్ళేవు అని అన్నాడు. విదురుణ్ణి కూడా అలాగే అనుగ్రహించాడు అనుకోటిని. కానీ విదురుడింటికి వెళ్ళడం అనేటటువంటి పెద్ద ఘోరమైనటువంటి తప్పిదం చేసిన వాడిని తిట్టకుండా పుండరీకాక్ష అని పొగడగలిగేటట్లుగా ఆ చూపు ప్రభావం దుర్యోధనుడిలో కూడా అలాంటి సంస్కారాన్ని కలిగించింది అని మనం ఇంతకు ముందు ఒకసారి ఒక సందర్భంలో ఏ శ్లోకం దగ్గర అనేది మీరు కనిపెట్టండి, చూద్దాం ఎలా లింక్ చేసుకుంటారో చూద్దాం. స్వామి దృష్టి నా మీద పడాలి అని కోరుకున్నారు. ఆ శ్లోకాన్ని మీరు గుర్తించగలిగితే అక్కడ మనం వీటిని సమన్వయం చేసుకోవచ్చు. అలాగా నన్ను కూడా నీ అమృత వృష్టిలో నన్ను తడిపేయవయ్యా స్వామి అని కోరుకుంటున్నారు. దావ అగ్నిని చల్లబరుచు, తాపత్రయంలో కూరుకుపోవద్దు, అక్కర్లేని ఆచరణలతో మనం జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు, భగవంతుడే మనని పట్టాలి, భగవద్ అనుగ్రహమే మన మీద పూర్తిగా కురవాలి అని మొట్టమొదట మనం ఉండేటటువంటి చాలా తీవ్రతరమైనటువంటి కష్టస్థితి, దాన్ని పోగొట్టగలిగేటటువంటి సమర్థుడు భగవంతుడే, ఆయన చూపే అని ఈ శ్లోకంలో మనకి కూరత్తాళ్వాన్ తెలియచేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఉపదేశాత్మకంగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు రెండవ శ్లోకాన్ని మనం చెప్పుకునే సమయం లేదు, రేపు చెప్పుకుందాంలేండి. ఎందుకు తొందరపడి చెప్పుకోవడం, ఒకవేళ అవలేదే అనుకోండి ఆఖరి 2 రోజులలో శ్లోకం ప్రతిపదార్థం మాత్రం చెప్తాను, తర్వాత కావాలంటే మనం వివరాలని చెప్పుకుందాం. ఇది ఇలా చెప్పుకోకుండా వెళ్ళిపోతే తృప్తి ఉండదు. అయ్యో ఇంతవరకు అన్ని ఇంత విశేషంగా చెప్పుకొని అసలైనది మనం ఎందుకు పరుగులు పెట్టి చెప్పుకోవడం అని అనిపిస్తుంది. గబగబా అన్ని సూత్రం ప్రతిపదం చెప్పేస్తే అయిపోతుంది. కానీ ఒకవేళ భగవద్ అనుగ్రహం ఉండి అయిపోతే సంతోషమే, సవివరంగానే చెప్పుకుంటూ వెళదాం. ఒకవేళ ఏదైనా మనకి అవలేదే అనుకోండి, అప్పుడు ఎన్ని శ్లోకాలు మిగిలితే వాటిని మీకు ఉపదేశాత్మకంగా శ్లోకం ప్రతిపదార్థం చెప్తాను, తర్వాత మనం వాటిని చక్కగా మళ్ళీ వ్యాఖ్యానంతో అనుసంధానం చేసుకో. ఆ పరిస్థితి రాకూడదనే కోరుకుంటున్నాను. తొందరగా చెప్పగలిగే సమర్థత నాకు రావాలని మీరందరూ పెరుమాళ్ళని ప్రార్థన చెయ్యండి. పూర్తి చేసుకుని వెళితేనే సంతోషం, కానీ పూర్తి చేసుకున్నాం అనిపించుకుని వెళితే సంతోషం నాకైతే ఉండదు. అయిపోయింది అనుకోవడం కాదు, ఆ అనుభవం మనస్సులో ఉండిపోవాలి అంతే. ఇవాళ మనం ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాము అంటే మన ఇంట్లో ఏసీలో మనం కూర్చున్నా మనం దావాగ్ని మధ్యంలో ఉన్నామనే భావన మనకి కలగాలి. మనకి భగవంతుడి యొక్క అనుగ్రహ రూపమైనటువంటి వర్షం మన మీద కురుస్తోంది అనేటటువంటి ఒక నిశ్చిత మన మీద కలగాలి. మనం ఇతరమైనటువంటి ప్రవృత్తులలో ఎలాగా మనం మునిగి ఉన్నామో అనే స్పృహ మనలో రావాలి. భగవంతుణ్ణి మనం అలా ప్రార్థించుకోగలిగినటువంటి స్థితి కావాలి. ఏ కష్టం వచ్చినా మనకి గుర్తు రావలసిన వాడు పరమాత్మ, ఆయన దృష్టి పడితే ఇవన్నీ పోతాయి. అందుకే మనకు ఒక శ్లోకం ఉంటుంది, లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామః. నేను ఆపేను, మీరు పూర్తి చేయండి, పెట్టండి. లాభస్తేషాం జయస్తేషాం చదువుకుంటూ ఉంటాం కదా మనం. ఖచ్చితంగా ఈ శ్లోకం పెద్దల ద్వారా మీరు హృదయే సుప్రతిష్ఠిత, ఎవరి హృదయంలో అయితే స్వామి వేంచేసి ఉంటాడో వాళ్ళు ఏవీ చేసి లాభాలు నష్టాలు పొందాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆయన ఉంటే చాలు, లాభము జయము మనకే ఉంటుంది, పరాభవం అనేది వారికి ఉండనే ఉండదు. అలాగే గ్రంథాన్ని సవివరంగా పూర్తి చేసుకునేటటువంటి లాభము, పంచస్తవాలని ఆనందంగా అనుభవించేమనేటటువంటి జయము, అయ్యో చేసుకోలేదే అనేటటువంటి పరాభవం లేకపోవడము, ఇవి మనకి తప్పకుండా ఉంటాయి. వరదరాజుని కూరత్తాళ్వాన్ని కనుక మనస్సులో నిలుపుకుంటే అని అనుకుంటూ ఈ శ్లోకాన్ని ఉపదేశపూర్వకంగా